We thank the Lord for God's word that is speaking to us from the beginning of this year. ఈ సంవత్సరపు ఆరంభం నుంచి ప్రభు మాట్లాడుతున్న ప్రభు యొక్క మాటలను బట్టి ప్రభువుకి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We will turn again to the book of Isaiah chapter 52. యెషయా గ్రంథము 52వ అధ్యాయం మరలా చూద్దాం. Awake, awake, put on thy strength, O Zion. Put on thy beautiful garments, O Jerusalem, the holy city. For henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. Shake thyself from the dust. Arise and sit down, O Jerusalem. Loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. యెరూషలేమా, ధూళి దులుపుకొనుము. సియోను కుమారి, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ We మెడకొట్లు thank God విప్పుకొనుము. for all that God has been speaking to us from these verses. ఈ లేఖన భాగాల్లోంచి ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ప్రభువుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We see God's great burden for the restoration of Zion. సియోనును తిరిగి సమకూర్చడంలో దేవుని యొక్క గొప్ప భారాన్ని మనం చూడొచ్చు ఈ As we వచనంలో. heard, the Lord is turning and returning to Zion with his great love and mercy. దేవుడు తన యొక్క ప్రేమతోనూ కరుణతోనూ సియోను వైపు మాటి మాటికి తిరుగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. He is sending his ministries, his prophets to speak to her. దేవుడు తన యొక్క పరిచర్యలను ప్రవక్తలను ఆమెతో మాట్లాడడానికి మాటి మాటికి పంపిస్తున్నాడు. His servants are taking pleasure, interest in her stones. ఆమె యొక్క రాళ్లలో తన సేవకులు ఎంతో శ్రద్ధ So తీసుకున్నారు. one thing we could see in and through all that God spoke to us was God's mind that is set towards the restoration and full recovery of Zion. ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏమిటనంటే సియోనును పూర్తిగా తిరిగి సమకూర్చాలనేటువంటి దృక్పథంతో ప్రభు ఉన్నాడు. And we heard many things as to what Zion speaks of or what Zion stands for. సియోను అంటే ఏమిటి, అది దేనికోసం నిలబడి ఉన్నదని అనేక విషయాలు గత నెలలో మనం విని ఉన్నాం. You know, and we thank God for all the many aspects of Zion that God has revealed to us. సియోను విషయంలో వివిధ భిన్నాలుగా ప్రభు మనకు బయలుపరిచిన సమస్తములన్నిటిని బట్టి ప్రభువుకు You know, వందనాలు. the Lord wants Zion to realize her present captivity or present state, and that she may respond to the voice of God. ప్రభు కోరుకుంటున్నది ఏమిటనంటే సియోను తనకు ఉన్నటువంటి పరిస్థితి ఏ స్థితిలో ఉన్నదో గమనించాలని, తిరిగి సమకూర్చబడడానికి ముందుకు రావాలని మాట్లాడుతున్నాడు. And her deliverance is in her own hands. ఆమె యొక్క విడుదల ఆమె చేతుల్లోనే ఉన్నది. That is what we see in these verses. ఈ లేఖనాల్లో మనం అదే చూడగలుగుతున్నాం. It is for Zion to awake at the word of God. దేవుని మాటను బట్టి సియోను లేచి కూర్చోవలసిన అవసరం It ఉన్నది. is for Zion to obey what God is saying. ప్రభు ఏం చెప్తున్నాడో దానికి విధేయత చూపించాల్సిన బాధ్యత She సియోనుకున్నది. is not to put it off for another day in her life. తన జీవితంలో మరొక రోజు కోసమని వాయిదా వేయకూడదు. But now is the time. సమయం ఇదే, ఇప్పుడే As తిరగాలి. we read in the scriptures, లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా, now is the day of salvation. ఈ రక్షణ దినము ఇదే, ఈ రోజే. You know, now is the day that God wants to save Zion. ఇప్పుడే దేవుడు సియోనును రక్షించాలనుకుంటున్నాడు. Now is the time that God wants to deliver her. ఇప్పుడే ఈ సమయం అందే దేవుడు ఆమెను విడుదల Now is చేయాలనుకుంటున్నాడు. the time God wants to restore Zion into all that God has called her into. దేని నిమిత్తం సియోనును పిలిచాడో దానిని తిరిగి సమకూర్చాలని ఇప్పుడే కోరుతున్నాడు. ఆమె ఇప్పుడే రావాల్సి ఉన్నది. You know, so we heard many precious counsels of God. ఇటువంటి శ్రేష్టమైన విషయాలు మనం అనేకమైన We విన్నాం. heard last week very specifically. గత వారం చాలా స్పష్టంగా ప్రత్యేకంగా విన్నాం. Zion means a place of
or means the stronghold, సియోను అనగా బలమైన కోట, a place of spiritual power. అది ఆత్మీయమైన శక్తి. సియోను అంటే Zion always stood as a place of God's testimony. దేవుని సాక్ష్యముగా సియోను ఎల్లప్పుడూ నిలిచి ఉన్నదని కూడా మనం విని ఉన్నాం గత వారం. Testimony. సాక్ష్యము, దేవునికి సాక్ష్యముగా తన యొక్క కాలమంతట్లో నిలిచి ఉన్నదని మనం విని ఉన్నాం. It's known as a place of his kingship. ఆయన రాజరికానికి సాదృశ్యంగా And we ఉన్నది. see that, as a type and shadow from the life of David. దావీదు జీవితంలో నుంచి ఆయన యొక్క రూపురేఖల రాజ్యంలో చూసాం. And we see that the last enemy that was, conquered was the Jebusites, and we see even in the new covenant, the last enemy that shall be overcome will be even death itself. దావీదు కాలంలో ఆఖరిగా జయించినటువంటి శత్రువు ఎవరంటే యెబూసీయులు. మన నూతన నిబంధనలో ఆఖరుగా జయింపబడిపోయేటువంటి శత్రువు ఎవరంటే అది మృత్యువు అని దేవుని లేఖనాల్లోంచి స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. And we see that it happened in the days of David. ఇది దావీదు కాలంలో జరిగింది అలాగున. And then it was called the city of David. ఆ నగరానికి దావీదు నగరంగా So పిలువబడింది. we see Zion has got a tremendous meaning. ఈ సియోను అనే దానికి అద్భుతమైనటువంటి అర్థం ఉన్నది. And we also therefore heard that Zion is not a matter of mere title. సియోన్ అంటే ఏదో పేరు లేక బిరుదు అనేది కానే కాదు. It speaks of achievement. అది సంపాదించిన విజయము. It speaks about triumph. అది విజయోత్సవంలో జరిగేటువంటిది. It speaks about a higher ground. ఇది ఉన్నతమైన స్థానంలో చేరుకునేది. Yes, it speaks about ascendancy. అది ఉన్నతమైన స్థానానికి వచ్చేదని Yes. తెలుసుకున్నాం. Now we heard these things. ఈ విషయాలన్నీ మనం గత వారం విన్నాం. It speaks of being over అది పైకి లేచుట, or up, ఉన్నతమైన స్థానానికి or లేచుట, through it all. అన్ని పరిస్థితులు గుండా సాధించుకుంటూ ముందుకు So సాగిపోయేది. Zion becomes a symbol of spiritual life ఆత్మీయ జీవితానికి ఒక నిదర్శనంగా ఉన్నది. of God's people, దేవుని ప్రజలకు where they సాదృశ్యం are ఉన్నది. overcomers. వారు జయవంతులను చూపించడానికి So సాదృశ్యం ఉంది. many precious things we heard last ఇటువంటివి week. అనేకమైన విషయాలు గత వారం మనం స్పష్టంగా విన్నాం. How important it is for us to be delivered from mere terms and terminologies and come into a life of overcoming ascendancy. Yes. ఈ యొక్క పదాల శబ్దాల కలయిక వీటన్నిటి నుంచి విడుదల పొంది ఆ స్వభావము మనలో ఉండవలసినటువంటి ఉన్నత స్థితి అనేది కావలసిన ఎంత అవసరం ఉన్నది It చూడండి. speaks about ascension through victory. విజయము ద్వారా ఉన్నతమైన స్థితికి చేరుట. Yes. So we see that the calling of the church is to overcome and be victorious, and that's what Zion is all about. సంఘం యొక్క పిలుపు ఏంటంటే జయవంతంగా ఉండాలని, విజయోత్సవంలో నడవాలనేది. సియోన్ అంటే కూడా అదే తెలియజేస్తున్నది. The church is called to be the sign and symbol of victory. సంఘము జయమునకు చిహ్నముగాను అది The ఒక గుర్తుగా ఉన్నది. many-sided, complicated wisdom of God is to be manifested through His church. సంఘము ద్వారా దేవుడు తన యొక్క మహత్వపు జ్ఞానమును బయలుపరచాలనుకున్నాడు. ఎఫెసీ 3:9-10. And my brothers and sisters, it's so important that our spiritual eyes be really open to know what is our calling. మన పిలుపు ఏంటో మనం తెలుసుకోవాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడవలసిన అవసరం ఎంతో ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, I know many a time we are caught up with many other issues in our lives. మన జీవితంలో అనేక విషయాలతో మనం పట్టుబడిపోతుంటాం. Our own needs, మన సొంత అవసరతలు, our situations, మన పరిస్థితుల్లో పట్టుబడిపోతుంటాం. our future. మన భవిష్యత్తు గురించి చింతగా There ఉంటాం. are many things that we come across in our everyday life. ప్రతి దినము మన జీవితంలో వచ్చేటువంటి అనేక విషయాలు కూడా మనం Is ఎదుర్కొంటాం. it that God has no interest or He is not concerned about our other aspects of life? దేవుడు మన జీవితంలో జరిగేటువంటి ఇతర విషయాల్లో ఆయన ఏమాత్రం చింత లేకుండా ఉన్నాడా అన్నట్టు మనం ప్రవర్తిస్తాం. Is our spiritual life separated from other aspects of our life? జీవితంలో జరిగేవి జరుగుతున్నవి వాటి నుంచి వేరే ఆత్మీయ జీవితం అనేది.
Now, this is where many a time we see God's people having conflicts in their own lives. దేవుని ప్రజలకు ఈ రకమైనటువంటి సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు. According to God's word, దేవుని లేఖన ప్రకారంగా our spiritual life మన ఆత్మీయ జీవితము covers every aspect of our life. మన జీవితంలో జరిగేటువంటి ప్రతి మలుపులోనూ Or ఎదురవుతుంది. our spiritual life comprises of all other aspects of our దాని life. అర్థం ఏంటంటే మన ఆత్మీయ జీవితం అనేది మన జీవితంలో జరిగే ప్రతి దాంట్లోనూ ఇమిడి So ఉన్నది. it's very important for us to see that. ఇది చూడడం చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. And this is very clear when we look at the people of God in the Old Testament. పాత నిబంధనలో దేవుని ప్రజలు చూసినప్పుడు మనకు కనబడుతుంది. When we look at the people of Israel, ఇశ్రాయేల్ జీవితాల్లో చూసినట్టు ఇది కనబడుతుంది. God's laws that cover every aspect of their life. దేవుని నియమం అనేది అన్ని God's laws. దేవుని యొక్క ధర్మశాస్త్రం covering every aspect of their life. దేవుని యొక్క ధర్మశాస్త్రం Yes. దేవుని ప్రజల యొక్క జీవితంలో ప్రతి మలుపులోనూ కూడా ఇమర్చబడి ఉంది. So we see that spiritual life covers every aspect of our life. అనగా దాని అర్థం ఆత్మీయ జీవితం అనేది ప్రతి క్షేత్రంలోనూ కూడా And we ఉన్నది. see the same in the new covenant as well. నూతన నిబంధనలను కూడా అదే విధానం చూస్తున్నాం. But it's unfortunate that many a time when it comes to our natural aspects of life, we go the natural way. మన జీవితంలో సహజ సిద్ధంగా ప్రకృతి సంబంధంగా జరుగుతున్న విషయానికి వచ్చినప్పుడు ఈ యొక్క సహజ లోకస్తుల వల్ల మనం కూడా వ్యవహరిస్తుంటాం. No, we go the natural way. లోకస్తులు ఏ రీతిగా వ్యవహరిస్తారో మనం కూడా అదే రీతిగా వ్యవహరిస్తాం దేవుని పిల్లలమై ఉండి. When it comes to natural things, ఈ మన జీవితంలో కుటుంబాల్లో జరిగినటువంటి పరిస్థితులు నిర్ణయాలకు వచ్చినప్పుడు in our lives, మన జీవితంలో we go the natural way. లోకస్తుల వల్లే మనం వ్యవహరిస్తుంటాం. नहीं, अपना तौर तरीका नहीं, अपने नेचुरल तरीके से जाता है. లోకస్తులు ఏ రీతిగా డిసిషన్ చేస్తారో అలాగే చేస్తుంటాం. Yes. Now that's wrong. అది తప్పు. Our natural aspects మన ప్రకృతి సిద్ధమైన must విషయాలు go the way of the spirit. ఆత్మ సంబంధముగా జరగాలి. Now that's where we often have difficulty. అక్కడే మనకు కష్టం అనేది ఎదురవుతుంది ఆత్మీయంగా వెళ్ళినప్పుడు. Our natural needs, మన ఆత్మీయ our సహజమైన physical needs, మన భౌతిక అవసరతలు these things are to be subject to God and God's will. దేవునికిని దేవుని చిత్తానికిని ఇవన్నీ కూడా లోబడి ఉండవలసినది మన అవసరతలు. Now there are a lot of things there. I never intended to share all that, but it just came through. నేను ఇలా ఇవన్నీ చెప్పాలని అనుకోలేదు, కానీ ఇవన్నీ దానికి అదే వచ్చేసింది. I don't know why. ఎందుకు నాకు తెలియదు ఎందుకు, but Holy Spirit knows why. పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. Words into my mouth. ఆ మాటలు So మూడు may నోట్లో I పెట్టాడు. encourage all of us before we move on in our meditation. మన ధ్యానంలో ముందుకు వెళ్ళేటప్పుడు దీన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Let's honor God. దేవునిని గౌరవిద్దాం. Let's bring our lives to Him. మన జీవితాలు ఆయన దగ్గర తీసుకుని వద్దాం. Let's hear His voice. ఆయన స్వరాన్ని మనం విందాం. Otherwise, our coming and our being in the house of God is unproductive. లేదు అంటే మన జీవితంలో ఏ రకమైనటువంటి ఆత్మీయ ఉత్పాదన జరగదు. Yeah, so may God help all of us today. ప్రభు మనకు సహాయం చేయను గాక. And it's here we see we gather a lot of dust. ఇక్కడే మనం అనేక సార్లు ఈ ధూళిని అనేది పోగేసుకుంటాం. This is where we gather a lot of earthy things in our lives. భూ సంబంధమైనవి అనేకమైనవి మనం చేర్చుకుంటాం. We heard a lot about earthliness and the dust and the natural things in our lives. మన జీవితంలో ఈ సహజ ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన ధూళిని పోగేసుకుంటాం. From the book of Zechariah, జకర్యా గ్రంథంలోంచి కూడా విన్నాం. we saw the example in the days of Eli. ఏలి యొక్క సమయంలో జరిగినటువంటి ఉదాహరణ చూసాం. We saw how the priesthood stood before God. దేవుని ఎదుట యాజకత్వం ఎలా నిలబడిందో అది చూసాం. And what they meant to be before God. దేవుని ఎదుట వారు ఎలా ఉండాలనేది చూసాం. They were to represent, వారు దేవునికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్నది. holiness unto God. దేవునికి పరిశుద్ధంగా వారు ఉండాలి. దేవుని పరిశుద్ధతను చూపించి వారై ఉండాలి. Yes, but they were seen corrupt. గాని వారు దుర్మార్గం అయిపోయారు, They were పాడైపోయారు. to teach Israel what is unholy and holy. పరిశుద్ధత అపవిత్రత అనేది ఇశ్రాయేలుకు వారు So we నేర్పించాలి. see how the dust gathers, how the natural things creep into the realm of the spiritual. ఆత్మీయ స్థానంలో ఈ యొక్క సహజ సంబంధమైన ప్రకృతి ఏ రకంగా We చేరుతుందో also చూసాం. saw towards the end the example of the 7 churches
in the book of Revelation. ముగింపులో మనం 7 సంఘాల గురించినటువంటి విషయం కూడా చూసాం ప్రకటన గ్రంథంలో రాయబడిని. Wherein the Lord had to say, I have this thing against thee. ప్రభు చెప్తున్నాడు కదా, నీకు వ్యతిరేక నాకు ఇది ఉన్నది. There is that amongst you and this amongst you. మీ మధ్యలో అది ఉంది ఇది ఉంది అని ప్రభు ఆ యొక్క పత్రికలో చెప్తున్నాడు. You want to have a name. పేరు మాత్రం ఉంది dead. కానీ నీవు మృత్యుడవే. You have a name that you are alive. జీవించుచున్నావు అనే పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. But you are dead. నీవు మృతుడవే. So we see many comments by the Lord. ప్రభు చెప్పినటువంటి అనేకమైన వ్యాఖ్యానాలు మనం చూసాం అక్కడ. The effect of those things దాని యొక్క ప్రభావము was this, that they were helpless. వారు నిస్సహాయులుగా ఉన్నారు. They became impotent. వారు శక్తిహీనులుగా ఉంటున్నారు. They had no strength against the enemy. శత్రువుకి వ్యతిరేకంగా వారి జీవితంలో శక్తి లేదు. లేదు. They were defeated. వారు ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. Yes. And God's counsel was overcome. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నీవు జయించువాడుగా ఉండాలని. That word comes so forcefully in every letter. ప్రతి సంఘంలోనూ కూడా ఈ మాట చాలా బలవంతంగా చెప్పాడు. You are under now, but you must overcome. నీవు ఏదో బానిసత్వం కింద ఉన్నావు, ఇప్పుడు దాని పైకి రావాలి. Over these things. వీటన్నిటికీ దాటి పైకి రావాలి. You cannot be in this present position. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో నీవు ఉండడానికి వీల్లేదు. Yes. It's not a matter of official and mechanical. ఇదేదో ప్రభుత్వ పరంగాను యాంత్రికంగాను జరిగేది కాదు ఇది. It's something to be dealt with. దానిని మనం వ్యవహరించాలి. This is where you need to repent. అక్కడే నీవు పశ్చాత్తాపడాలి ఎక్కడైతే లోపం ఉందో. It's not enough to say I am praying. నేను ప్రార్థన చేస్తున్నట్టు సరిపోదు. It's not enough to say I trust God. నేను దేవుని నమ్ముతున్నానంటే సరిపోదు. It's not enough to say one day somehow. ఏదో ఒక రోజున ఏదోలాగా అనొద్దు. It's a place where an exercising of that obedience is necessary. ఈ యొక్క విధేయతను అభ్యాసం చేయడం అనేది చాలా అవసరమైనది. Something has to be dealt with. మన జీవితంలో అడ్డుగా వస్తున్న దానిని వ్యవహరించి తీసేయాలి. A change of ground is necessary. మన యొక్క భూస్థానమును మార్చాలి. So this is what the Lord was emphasizing to the 7 churches. 7 సంఘాలకు దేవుడు ఇదే నొక్కి చెప్తున్నాడు ప్రభువారు. I just want to move on today. ఈ రోజు నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. As we heard, మనం విన్నాం కదా, it is in these realms many a time when we are insensitive. ఈ యొక్క వాతావరణంలో అనేకసార్లు మనం గ్రహించాం. This defilement come in. ఈ రకంగా అపవిత్రత రావడం మనం చూడడం లేదు. When the Lord says, dust, shake thyself from the dust. ప్రభు అంటున్నాడు కదా, ధూళిని దులుపుకో అని చెప్తున్నప్పుడు, put on your beautiful garments. నీ సుందర వస్త్రములను ధరించుకొని అన్నప్పుడు, and it says, arise and sit down. లేచి కూర్చుండుమని ఆయన చెప్పినప్పుడు, the Lord would require of us to obey and be sensitive to some of these things. ప్రభు కోరుకుంటున్నది ఏమిటంటే విధేయత చూపి ఈ విషయాలను గ్రహించాలని కోరుతున్నాడు. Defilement, అపవిత్రత, that comes through self interest. మన సొంత శ్రద్ధను బట్టి వస్తుంది. And this is one way a lot of dust gather into our lives. మన జీవితంలో ధూళి ఎక్కువగా చేరుకోవడానికి కారణాలు ఇది ఒక కారణం. సొంత we go through this in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో మనం ఈ రకంగా వెళ్ళినప్పుడు, how persistent the enemy could be. ఈ శత్రువు ఎంత బలంగా వాటిని మనలో దూర్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. To get us somehow involved with with something questionable. ప్రశ్నార్థకంగా ప్రతి విషయం చేయడానికి శత్రువు ప్రయత్నం చేస్తున్నాడు సకల విధాలుగా. Something which is questionable before God. దేవుని విషయాలు దేవుని ఎదుట ప్రశ్నార్థకంగా చేస్తున్నాడు వాడు. The enemy is persistent. శత్రువు చాలా బలంగా పనిచేస్తున్నాడు. To get us somehow involved. ఏదో రకంగా మనం అందులో దూరాలని. In something which is questionable before God, questionable spiritually. ఆత్మీయంగా దేవుని ఎదుట ప్రశ్నార్థకంగా మనల్ని నిలబెట్టాలని వాడు రకరకాలుగా ప్రయత్నం చేసి దూరతానికి ప్రయత్నం చేస్తున్నాడు. And we see that we all come across this in our lives. If we are sensitive enough. మన జీవితంలో కనుక గ్రహించుకుంటే మనం అందరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నాం. ఏదో రకంగా the enemy persists. శత్రువు బలవంతంగా చేస్తున్నాడు. To involve us with something of the dust, the natural and the carnal.
శారీరకమైనది ప్రకృతమైనటువంటి ఈ ధూళిని మనలోనికి బలవంతంగా దూర్పాలని వాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. So listen carefully to God's word. అందుకోసం దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా You వినండి. know, we are talking about, we are hearing from God's word about this great call and salvation in Christ Jesus. యేసు క్రీస్తునందున్న గొప్ప పిలుపు, ఆయన యొక్క రక్షణ గురించి మనం ఈ వాక్యాలు వింటూ వస్తున్నాం. We are not making this call higher than what it is. ఈ యొక్క పిలుపు ఎంత ఉన్నతమైనదో దానికంటే మించి మనం చేయడం లేదు. You know, we are not making it higher than what it is. ఇది ఎంత ఉన్నతమైనదో దానికి మించి మనం చేయడం లేదు దీన్ని. You know, Paul himself says, పౌలు తానే అంటున్నాడు కదా, high calling in Christ Jesus. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు అని చెప్తున్నాడు ఫిలిప్పీలో. We read about this salvation, so great a ఈ salvation. రక్షణ గురించి గొప్ప రక్షణ అంటాడు హెబ్రీలో. You know, we read about a holy calling. దీని పరిశుద్ధమైన పిలుపు అంటాడు You ఎఫెసీలో. know, so we see these uses, you know, these phrases in the scripture. ఈ యొక్క మాటలు మన లేఖనాల్లో కనబడుతున్నాయి. So we are not making it holy. దాన్ని మనం పరిశుద్ధంగా చేయట్లేదు. We are not making it higher than what it ought to be. ఇది ఏ రకంగా ఉండాలో దానికి మించినట్టు ఉన్నతంగా మనం చేయడం లేదు. You know, so we need to realize this is what God's word says about our salvation. మన రక్షణ గురించి దేవుని లేఖనం ఏం చెప్తుందో దాన్ని మనం గుర్తించాలి. He saved us and called us with what? ఆయన మనల్ని రక్షించాడు, పిలిచాడు. దేనితో పిలిచాడు? What kind of holy? ఏ రకమైన What kind of calling? ఏ రకమైనటువంటి పిలుపుతో Holy పిలిచాడు? calling. Now, I am not saying it. నేను చెప్పడం లేదు ఈ The మాట. good Samaritans are not saying it. గుడ్ సమరైటన్ ఫెలోషిప్ చెప్పడం లేదు. This is what God's word says. దేవుని లేఖనం చెప్తుంది. And we need to realize this, brothers and దీన్ని మనం sisters. గుర్తించాలి ప్రియ సహోదరి You know, సహోదరులారా. our eyes need to be open. మన మనోనేత్రాలు తెరవబడాలి. That is why Paul said, how can I be disobedient? అందుకే పౌలు అంటాడు కదా, నేను అవిధేయుడిని ఎలా కాగలను ఈ దర్శనానికి? This heavenly calling. ఈ పరిశుద్ధ పిలుపుకు నేను అవిధేయుడిని ఎలా కాగలను? So it's a matter of our eyes being open. ఇది మన నేత్రాలు తెరవబడడంలో ఉన్నదంతా. So as I said, the enemy is persistent శత్రువు to somehow involve us. మనలను ఈ రకమైన ధూళిలో దూరపడానికి వాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. Now I would like to turn us to a very extraordinary scripture in the Old Testament. పాత నిబంధనల నుంచి ఒక లేఖనం, I would like to take that one phrase from there. అక్కడ కొన్ని శబ్దాలు మాత్రం The book చూడాలనుకుంటున్నాను. of Exodus, నిర్గమాకాండంలో chapter 28, 28వ అధ్యాయంలో ఉన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి మాట అది. and 38. అసాధారణమైన మాట. 28 28:38. 28వ అధ్యాయం 38వ వచనం. And it shall be upon Aaron's forehead, and that Aaron may bear the iniquity of the holy things. Now that's a phrase I want to pick up. అహరోను భరించినట్లు అది యెహోవా అహరోను నొసటుండు వలన యెహోవా సన్నిధిని అంగీకరింపనట్లు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి What do you say? తగులు దోషములను. The iniquity of the holy place. పరిశుద్ధ స్థలమునకు సంబంధించిన దోషములు. పరిశుద్ధమైన వాటికి Can you తగులు get దోషములను. only that phrase? ఈ యొక్క మాటను, పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను. 28 మధ్యలో ఉన్నది. The clarity and the beauty of King James is not there in many translations perhaps. Aaron may bear the iniquity of the holy things. ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అని మన తెలుగులో ఉంది స్పష్టంగా. పవిత్ర వస్తువుగా దోష్. Yes. Now that's పరిశుద్ధమైన what I want వాటి to దోషము. bring in. Let me just read from another translation, the Amplified. యాంప్లిఫైడ్ అనువాదం నుంచి కూడా It చదవాలనుకుంటున్నాను. shall be upon Aaron's forehead that Aaron may take upon himself and bear any iniquity connected with the holy things. Iniquity connected with holy things. దోషము లేక అపవిత్రత పరిశుద్ధ వస్తువులకు సంబంధించినది కనెక్ట్ అయి ఉన్నది. You know, that makes it clear. ఈ యొక్క Iniquity connected with holy things. పరిశుద్ధ వస్తువులకు
Yes. కనెక్ట్ అయి ఉన్న సంబంధించిన అపవిత్రత, Iniquity. దోషం, అతిక్రమములు. Yeah, adharma will be right word. Yes. Iniquity connected with holy things. పరిశుద్ధ వస్తువులకు Now, తగిలి ఉన్న that's a అపవిత్రత. very important phrase. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన It's an మాట. extraordinary expression in the Bible. బైబిల్లో ఇది అసాధారణమైనటువంటి మాటలు ఇవి. Iniquity of the holy things, or iniquity connected with holy things. పరిశుద్ధ వస్తువులకు తగిలినటువంటి అతిక్రమములు. There are many such things that we can read in the scriptures. అటువంటి విషయాలు అనేకమైన లేఖనాలు మనం చదవచ్చు. Yes. So I would like to share something in the light of this unto us. ఈ యొక్క వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. Yes. You know what it really means. దీని అర్థం ఏమిటిది? It could really minister to a great deal, but I would like to share a few things with us. ఇది అనేక విషయాలు తెలియజేస్తుంది కానీ నేను కొన్ని మాత్రం మీతో చెప్పాలనుకుంటున్నాను. You know, there are many holy things. అనేకమైన పరిశుద్ధ విషయాలు ఉన్నాయి. When it comes to the Lord, there are many things, because the Lord is holy and everything related to him is holy. ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రభు విషయం దగ్గరకు వచ్చినప్పుడు అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిశుద్ధమైనవే. It is in the realm of the holy things ఈ యొక్క పరిశుద్ధ వాతావరణంలో that the enemy is always trying to get something that involves compromise. Listen carefully. జాగ్రత్త వినండి. శత్రువు ఈ పరిశుద్ధమైన విషయాల్లో రాజీ పడిపోయేలాగా వాడు సకల విధాలు ప్రయత్నం చేస్తున్నాడు. Everything that connects with the Lord, that involves the Lord who is holy, they are to be holy. పరిశుద్ధ దేవుడైన ఆయనకి సంబంధించిన సమస్తం కూడా పరిశుద్ధమైన కాబట్టి అవన్నీ పరిశుద్ధంగా ఉండాలి. Listen carefully. జాగ్రత్త వినండి. And it is in this realm of holy things ఈ పరిశుద్ధ వస్తువుల విషయాల్లో that the enemy is always trying to get something that involves compromise. శత్రువు సకల విధాలుగా ప్రయత్నం చేసేది ఏమిటనంటే మనము రాజీ పడిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. Something that involves iniquity. ప్రతి దాంట్లోనూ కూడా అక్రమం దూర్చాలని Something చూస్తున్నాడు. that involves myself. నా స్వయం అనే దాన్ని దూర్చాలని ప్రయత్నం Listen very చేస్తున్నాడు. carefully. జాగ్రత్త వినండి. Let not the enemy whisper to you, oh, this is too high. I don't think I can ever make it. శత్రువు మీ చెవుల్లో గుసగుసలాడనీయొద్దు, ఇది చాలా ఎక్కువ పెద్ద But if ఎక్కువ God ఉందండి, brought you here, నాకు అర్థం కావట్లేదు అనొద్దు. God brought you with one purpose, that you will make it. ప్రభువు నిన్ను ఇక్కడ ఉద్దేశంతో తీసుకొచ్చి నీ వినేలా చేస్తున్నాడంటే అది నీ జీవితంలో చేసి చూపిస్తాడు ఆయన. So please listen carefully to God's word. అందుకోసం జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. And it is in this realm of holy things that the enemy is always trying to get something that involves compromise, that involves the self-interest. Thus it becomes iniquity. వాడు శత్రు ప్రయత్నం చేసేది ఏంటంటే మన యొక్క స్వయమును, మన శరీర సంబంధమైనది, మన స్వంత ఇష్టాలు తీసుకుని వచ్చి దాన్ని అపవిత్రంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. Now, you know, as I said, it could speak to us. This very thing can, can be ministered. The Lord can minister in many areas of our lives. ఈ యొక్క ఒక్క సత్యము మన జీవితంలో అనేక భాగాల్లో ప్రభు మాట్లాడగలడు. Now, let me pick up one or two things today morning. ఈ ఉదయకాలం కొన్ని విషయాలు For చెప్తాను. example, love. ఉదాహరణకి ప్రేమను తీసుకుందాం. True love నిజమైన ప్రేమ is the most holy thing. అది చాలా అతి పరిశుద్ధమైనది. God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. God so loved the world. దేవుడు లోకమును ఎంతో But ప్రేమించాడు. as far as God is concerned, దేవుని విషయంకి వచ్చేటప్పటికి true love is the most holy thing. నిజమైన ప్రేమ అతి పరిశుద్ధమైనది. And it is in this realm of love ఈ యొక్క ప్రేమ సంబంధించిన విషయంకి వస్తే that enemy is always trying to get something compromising. ఈ శత్రువు మనలను రాజీ పడిపోయేలాగా చేస్తున్నది. You know, bringing in something always wrong. తప్పుడు విషయాలను తీసుకుని వస్తున్నది ఈ So ప్రాంతంలో. we see today, I don't have to explain it. దీని గురించి నేను మరింత వివరంగా చెప్పాల్సిన పని లేదు. మనం In the చూడొచ్చు. name of love,
ప్రేమ అనే పేరు మీద all that is happening in the world, లోకంలో జరుగుతున్నవన్నీ, happening in the midst of God's people, దేవుని ప్రజల మధ్య జరుగుతున్నవన్నీ, you see how the enemy has, come in. ఏ రకంగా శత్రువు దూరుతున్నాడో మనం చూడొచ్చు. Wants us to be involved with something that compromises that very truth, love, which is in the sight of God. దేవుని దృష్టిలో ప్రేమ అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు Yes. శత్రువు మనలను రాజీ పడిపోయేలాగా అనేక విషయాలు అనేక వ్యక్తులతో రాజీ పడిపోయేలా చేస్తున్నది. So the enemy is always trying to get something compromising, something wrong, something of the self, శత్రువు మనలను రాజీ పడిపోయేలాగా something of iniquity. స్వయం అనే తీసుకురావడానికి తప్పుడు విధానాలు తీసుకొచ్చి అది అతిక్రమముగా మార్చడానికి వాడు సకల విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. So we see in the name of love, ఈ ప్రేమ అనే పేరు మీద people compromise the word of God. దేవుని వాక్యం విషయంలో రాజీ పడిపోతారు. In the name of love, ఇదే ప్రేమ అనే పేరు మీద people, sacrifice everything. అనేక విషయాలు వారు త్యాగం చేసేస్తారు. Even their obedience to God. దేవునికి విధేయత చూపడం కూడా తప్పించేసి దాన్ని కూడా త్యాగం In చేస్తారు. the name of love for others. ఇతరుల కొరకు ప్రేమ అనేటువంటి మాటను బట్టి So we see how much the enemy has involved in the realm of love, which is holy. పరిశుద్ధమైన ఈ ప్రేమ అనే విషయంలో శత్రువు ఎంతగా దూరిపోయి దాన్ని అక్రమంగా మార్చేసాడు చూడండి. So we see that very clearly all around us. మన చుట్టూ ప్రతి చోట మనం చూడొచ్చు ఇది. If you love, మనం ప్రేమిస్తే then తర్వాత we see that human love, the self interest coming in to the realm of that true love which is holy. పరిశుద్ధమైన నిజమైన ప్రేమ విషయంకి వచ్చేటప్పుడు అది పరిశుద్ధమైనదైతే మనుషుని యొక్క స్వయము స్వార్థం అనేది అందులో ఇమిడిపోతుంది. Every precious truth in the word of God is sacrificed on the altar of human love today. ఈ రోజున బలిపీఠం మీద మనుషునికి సమస్తము కూడా బలి అర్పించాల్సి వస్తుంది. Is being sacrificed on the altar. ప్రతి సత్యమును కూడా ఆ బలిపీఠం మీద బలేసేస్తున్నారు. Human love. మనుషుని యొక్క ప్రేమ పేరు మీద. Yes. So we see, this great persisting activity of Satan. సాతాను యొక్క వాడు నిరంతరము కొనసాగిస్తున్న ఈ పనిని మనం చూడొచ్చు. To bring iniquity into the realm of holy things. పరిశుద్ధ విషయాలలో ఈ అతిక్రమము అపరాధమని తీసుకురావడానికి వాడు చేస్తున్న ప్రయత్నం ఇది. This could be seen in many areas in one's life. ఒకని జీవితంలో అనేక సందర్భాలలో ఇది మనం చూడొచ్చు ఈ రకమైన. We heard during our meditations in the past as well. గత ధ్యానాలు కూడా మనం విని ఉన్నాం. How many people get blinded when it comes to love, and it's all human self centered love. ఈ యొక్క ప్రేమ విషయంకి వచ్చేటప్పటికి మనుషులు ఎంత అంధులుగాను గ్రుడ్డివారుగా మారిపోతారో చూడండి. వారి యొక్క మనుష్య కేంద్రీకృతమైన స్వార్థంతో కూడినటువంటి ఆ ప్రేమ చూపించడం కొరకు సత్యాన్ని బలివేసేస్తారు, తప్పించేస్తారు. Yes, we have heard many times about this in our past meditations. గత ధ్యానాల్లో అనేకమైనవి ఇలాంటివి విన్నాం మనం. So I would like to move on. నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. Now we know that మనం ఎరుగుతాం ఒక విషయం, అది ఏంటంటే when God created man, దేవుడు మనుషుని సృజించినప్పుడు what did he say? ఆయన ఏమని చెప్పాడు? After creating everything, సమస్తమును సృజించిన తర్వాత ఏమన్నాడు మనుషునితో? మనుషుని సృష్టించి what did he say? ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు మనుషునితో? Very good. And then చాలా మంచిది. He is to have dominion over everything. Right? సమస్తం మీద అతడు అధికారం He కలిగి was to ఉన్నాడు. take care of everything. సమస్తమును జాగ్రత్తగా చూసుకోవాలి అతడు. He was to have dominion over all things. అన్ని విషయాల మీద అతడు అధికారం Everything was పొందాలి. given to man. సమస్తమును మనుషుడికి ఇవ్వబడింది. Amen? Yes or no? అవునా కాదా? So we see right at the beginning ఆరంభంలోనే మనం చూస్తున్నాం that God had divinely planted దేవుడు in దైవికంగా man that instinct to have dominion.
అధికారము ప్రభుత్వం కలిగి ఉండాలనేది దేవుడు మనుషుని దృష్టిలో జీవితంలో స్వాభావికంగా ముందుగానే వేశాడు. Yes or no? అవునా కాదా? You know, let us just turn to that scripture. ఆ లేఖనం చూద్దాం చూడండి. Chapter 1, మొదటి verse అధ్యాయం 2. So, no, chapter 1, verse 28. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. Verse 28. 28వ వచనం. And God blessed them and said unto them, Be fruitful and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish of the of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth. దేవుడు వారిని ఆశీర్వదించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. Amen. ఆమేన్. So we see that man from the very creation had this instinct in him. God placed divinely in him to have dominion. దేవుడు సృష్టించిన తర్వాత అతను కూడా సృష్టించి దేవుడిది ఏర్పాటు చేశాడు. తన జీవితంలో ఏలుబడి చేయుట అనే యొక్క గుణాన్ని స్వాభావికంగా దేవుడు ముందుగానే అతను స్థాపించాడు. Divine instinct. దైవిక ప్రవృత్తి, దైవిక లక్షణాన్ని అందులో పెట్టాడు ఆయన. Instinct क्या बोलूं हिंदी में? हिंदी पंडित्स. All right. దైవిక స్వభావం. Again chapter 26. Sorry, same chapter, verse 26. ఇదే అధ్యాయం 26వ You ought to pray వచనం. for me, right? And God said, Let us make man in our image, and after our likeness, let them have dominion again. Right? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. హల్లెలూయా. Amen. ఆమేన్. అధికార రఖే. So we see that when God created man, దేవుడు మనుషుని సృష్టించినప్పుడు God gave man this divinely implanted thing that God made man to have dominion. దైవికంగా దేవుడు మనుషుని యొక్క జీవితంలో పెట్టింది ఏమిటనంటే అతడు ఏలుబడి చెయ్యాలని. వీటి అన్నిటి మీద ఆయన ఆరంభంలోనే పెట్టాడు దాన్ని. So we see this inspiration in man. ఈ యొక్క ప్రేరణ మనుషుని జీవితంలో ఎప్పుడు కనబడుతుంటది. ఇది The desire, ఈ ఆశ కనబడుతుంటది. a sense of destiny. ఈ యొక్క గురి యొద్దకు You చేరడానికి know that you are made to arise. నీవు లేవడానికి కావలసిన దాన్ని ఇచ్చాడు ఆయన. You are to attain. నీవు పొందుకోవడానికి You ఇచ్చాడు. are to have dominion. నీ రకంగా ఏలుబడి చేయడానికి ఆయన ఇచ్చాడు. Yes or no? అవును కదా? Amen. Now this is God-given ability. ఇది దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం. Let them have dominion. వారు ఏలుబడి చేయుదురుగాక. This is holy. ఇది పరిశుద్ధం. Yes or no? అవును కదా? This is from God. ఇది దేవుని యొద్ద నుంచి It was వచ్చింది. given to man ఇది మనుషునికి ఇవ్వబడింది. that man may have dominion. మనుషుడు ఏలుబడి చేయాలని. That a sense of destiny in him. అతనిలోకి నిర్ణయానికి కావలసిన పదార్థాన్ని పెట్టాడు That ఆయన. you are made to arise. నీవు లేవాలని, You are made to attain. నీవు పొందాలని. As a man of God said like this. ఒక దైవజనుడు ఇలాగ అంటున్నాడు. A man of God said like this. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, This is what he said. I'm quoting. ఆయన చెప్పిన మాటలు నేను చదువుతున్నాను. You are not made a worm groveling on the earth. భూమి మీద ప్రాకడానికి నిన్ను దేవుడు పురుగుగా చెయ్యలేదు. You are not made a worm groveling on the earth. భూమి మీద ప్రాకేటువంటి పురుగుగా దేవుడు నిన్ను చేయలేదు. You are made with legs. నీకు కాళ్ళు ఇవ్వబడ్డాయి, 2 కాళ్ళు ఇవ్వబడ్డాయి. Which means దాని అర్థం ఏంటంటే that you are made to get somewhere. నీవు ఏదో ఒక స్థానానికి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి. And this is what a man of God said. ఒక దైవజనుడు చెప్పిన మాట ఇది. You are not made a worm groveling on the earth. భూమి మీద ప్రాకేటువంటి ఒక పురుగులా దేవుడు నిన్ను చేయలేదు.
You are made with legs, నీవు కాళ్ళతో నువ్వు which చేయబడ్డావు. means that you were made to get somewhere. నీకు ఒక లక్ష్యం ఇవ్వబడితే ఆ లక్ష్యంతో చేరుకోవాలని ఇచ్చాడు ఆయన. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. So we see God placed this divine instinct or inspiration in man to have dominion. It was God given, it was holy. ఇది మనం ఇక్కడ చూడొచ్చు. ఏమిటనంటే దేవుడు మనుషునికి ఏలుబడి చేసేటువంటి స్వభావాన్ని అతడికి ఇచ్చినట్టుగా మనం ఈ యొక్క లేఖనాలు బట్టి స్పష్టంగా You చూస్తున్నాం. know, and to look at this, దీన్ని చూడండి జాగ్రత్తగా. the scripture and what the man of God had said, దైవజనుడు చెప్పింది లేఖనాలు రెండు కలిపి చూడండి. morally and spiritually, నైతికంగాను ఆత్మీయంగాను కూడా God intended us to arise. దేవుడు మాకు కోరుతున్నది ఏంటంటే మనం లేవాలని, ఏలుబడి చేయాలని, You know, to reach out, మనం ఆయన స్థానానికి to చేరుకోవాలని, attain. దాన్ని పొందుకోవాలని, సంపాదించుకోవాలని. ఆమేన్. This is God-given instinct in every man. ప్రతి మనుషునిలో దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రవృత్తి. Yes. Hallelujah. This is what Paul says in the book of Ephesians, rightly understood. Look at what the apostle Paul says. పౌలు గారు No, చెప్పిన in the book of Philippians. ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తున్న మాట మనం You సరిగ్గా know, we అర్థం all చేసుకుందాం. know that scripture, chapter 3 and verse 12. 3:12 ఈ లేఖనం మనందరం ఎరుగుదాం. Not as though I had already attained, neither are already perfect, but I follow after, if that I may apprehend that for which also am apprehended of Christ Jesus. Hallelujah. హల్లెలూయా. ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి Yes. పొందితిని Now అని we see అయినను this నేను holy అనుకోలేదు. instinct is found in this great apostle whose spiritual eyes were open. ఈ ఆత్మీయమైనటువంటి ప్రవృత్తి అపోస్తులైన పౌలు జీవితంలో మనకు కనబడుతుంది. That mighty instinct ఆ బలమైనటువంటి ఈ ప్రవృత్తి, సహజమైన ప్రవృత్తి is found in the apostle Paul, అది ఆ పౌలు గారి జీవితంలో wherein కనబడుతుంది. he says, not that I have already obtained నేను ఇదివరకే పొందుకున్నాను అంటలేదు, or am already made perfect. నేను పరిపూర్ణంగా But he చేయబడ్డాను says, అంటలేదు. I press on. నేను ముందుకు సాగుతున్నాను. Amen. Yes. I am moving on to attain. I am moving. That instinct is in me to attain that which God has called me. దేని నిమిత్తం ప్రభువు నన్ను పిలిచాడో దానిని పట్టుకోవాలని నాలో ఉన్నటువంటి ఆ సహజమైన ప్రవృత్తి నాకు పనిచేస్తుంది, సహాయపడుతుంది ఆ గురి యొద్దకు చేరాలని. So here we find this instinct, that inspiration at work in the life of the apostle. అపోస్తలుడు పౌలు యొక్క జీవితంలో ఈ యొక్క స్వభావం You పనిచేస్తుంది. know, that kind of inspiration is a holy thing. It is placed by God. దేవుని వలన ఇటువంటి దైవ ప్రేరేపణను, సహజ ప్రవృత్తిని ఆయన పెట్టాడు. Yes. Amen. ఆమేన్. Now we understood that. దాన్ని మనం అర్థం That చేసుకున్నాం. which is holy. అది కూడా పరిశుద్ధమైనదని. Yes, no. We could see that which is holy. అది పరిశుద్ధమైనదని మనం చూడగలుగుతున్నాం. Now, you know, so here we find an aspiration for a thing which is holy. We see that very clearly in the life of the apostle Paul. అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా ఏలుబడి చేయటం అనేది అది దైవకు సంబంధమైనది, పరిశుద్ధమైనదని స్పష్టంగా Is చూడగలుగుతున్నాం. it not in this realm we find all kinds of iniquity? ఈ ఏలుబడి చేయటం అనే దాంట్లో సకల విధములైన అతిక్రమణ, అపరాధములు చూడడం లేదా? All kinds of iniquity is found in this realm of dominion. ఈ ఏలుబడి చేయటం అనే దాంట్లో అన్ని రకాలైనటువంటి అక్రమాలు చూస్తున్నాం. You know, not only in the world but also in the spiritual realm. లోకంలోనే కాదు, ఆత్మీయ లోకంలో కూడా ఇది కనబడుతున్నది. దుఃఖకరం. The self element has come in. ఇక్కడ స్వయం స్వార్థం అనేది దూరేసి పనిచేస్తుంది. The self that want to possess, ఆ స్వయం అనేది దాని మీద ఏలుబడి the చేయాలనుకుంటుంది. possessive nature, దాన్ని నాది అని which కాపాడుకోవడం. is the self element that has come in to the realm of dominion. స్వార్థపూర్వంగా దాన్ని ఆక్రమించుకోవడం, ఇది నాది అని దాని మీద ఏలుబడి చేయడం, నాది నేను అని దాని మీద ఏలుబడి చేస్తుంది. The greedy nature, అది భయంకరమైన ఆశపోతాను, the covetous nature, దురాశతో కూడినటువంటి Yes. తత్వము, the assertive nature. ఇది మొండి పట్టునటువంటి జీవితం. Assertive. మొండి పట్టు. Abhi chahiye. నాకు ఇప్పుడే కావాలి, Assertive. నాకు ఇప్పుడే కావాలి, नहीं दिया तो मैं घर में वापस नहीं आऊंगा. నాకు ఇవ్వబోతున్నా ఇంట్లో రాను తిరిగి మరలా నేను పోతున్నాను.
सुना है? అంటారు కదా, चर्च भी नहीं आऊंगा. నేను సంఘం కూడా చర్చిలో కూడా రాను. Very assertive, చాలా మొండిపట్టు, forceful, బలవంతంగా, domineering. పట్టుతో బలవంతంగా తీసుకోవాలనుకుంటారు. Domineering? Have you heard this? మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట? No, this is, all these things are iniquity. ఇవన్నీ కూడా That has come అక్రమము. into the holy thing that God has given to man. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఏలుబడి అనే దాంట్లో ఈ రకంగా అక్రమము లేక అపవిత్రత అనేది ప్రవేశించింది. Amen? Amen? ఆమేన్. Are you able to see something by the Holy Spirit? పరిశుద్ధాత్మ ద్వారా మీరు చూడగలుగుతున్నారు ఏమన్నా? So we see iniquity of the holy things. పరిశుద్ధ విషయాలలో అతిక్రమం అపవిత్రత ఎలా చేరుకున్నా చూడండి. And we see that so much today in the world. లోకంలో ఇది ఎంతో ప్రతి చోట కనబడుతుంది. And we see so much amongst God's people. దేవుని ప్రజల మధ్యలో కూడా భయంకరంగా కనబడుతుంది. And even in our own lives. ఇది మన సొంత జీవితాల్లో కూడా మనకు కనబడుతుంది. Amen. ఆమేన్. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Iniquity of the holy things. పరిశుద్ధ విషయాల అక్రమము. How much the enemy persists to somehow involve us with something which is of iniquity, something of self-interest, something of the flesh. శరీర సంబంధమైనది మన సొంత విషయాలలో శత్రువు ఏ రకంగా ఈ రకమైనటువంటి అపవిత్రత మనలో దూర్చాలని ఎంత బలంగా పనిచేస్తున్నాడు వాడు. And we see that in our own lives. మన సొంత జీవితాల్లో మనం చూడాల్సి ఈ విషయాన్ని ఈ రకంగా మనం పనిచేయడం. But remember, జ్ఞాపకం చేసుకోండి, there is a divine inspiration, and that is to be in us to attain the great heights of Zion. మనలో ఒక రకమైన దైవ ప్రేరేపణ ఉన్నది, సియోనులో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రేరేపిస్తుంది. But instead of that, దానికి బదులుగా this inspiration in us is defiled ఈ మనలో ఉన్నటువంటి ప్రేరణ by అపవిత్రమైంది. self interest, and we use that for many other things in our lives. మనకు ఉన్నటువంటి మన సొంత ఇష్టాలు కోరికలు చొప్పున ఈ ఏలుబడి అనే దాన్ని వేరే స్థానాల్లో వేరే చోట మనం ఉపయోగిస్తున్నాం ఒకరి మీద ఒకరు ఏలుబడి చేయడానికి. The apostle Paul, అపోస్తలుడైన పౌలు, before he met the Lord, ప్రభువుని కలవడానికి ముందు లేక రక్షణ పొందడానికి ముందు, the divine inspiration or that which God had given to him was utilized for his own things. తన సొంతం కోసం ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఏలుబడితనాన్ని వాడుకున్నాడు. He said, I did this, I thought this, నేను అలాగనుకున్నాను, and I did this, నేను అది చేశాను, and I did that again, నేను మళ్ళా అది చేశాను, I went there, నేను అక్కడికి వెళ్ళాను, and I did this. నేను ఇది చేశాను. But that man, ఆ వ్యక్తే now when he was turned to Christ, ఇప్పుడు రక్షించబడిన తర్వాత he says, అతడు అంటున్నాడు కదా, నేను press on. ముందుకు సాగుతున్నాను. That divine instinct has turned into holy. నాలో ఉన్నటువంటి ఆ దైవిక ప్రవృత్తి పరిశుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు it is now being turned into the holy things. పరిశుద్ధ వస్తువుగా మారిపోయింది నాలో ఉన్నది. To move on to the greater heights of that salvation. రక్షణ యొక్క ఉన్నతమైన పిలుపు వైపుకు దానికి ఉపయోగపడుతుంది నాకు అది. So coming back again to this thought, ఈ తలంపు దగ్గర మరలా వద్దాం. So we see God had given man this divine instinct in him to have dominion. ఏలుబడి చేయుట అనేది దేవుని వలన ఇవ్వబడినటువంటి సహజమైన ప్రవృత్తి, లక్షణము లేక స్వభావం ఇది. But now as sin has come in, ఈ పాపం వచ్చిన తర్వాత Satan always wanted to work in that fallen man to involve that self in everything. ఈ మనుషుడు పడిపోయినటువంటి మనుషుడి జీవితంలో స్వార్థము స్వయము అనేది ప్రతి చోట అతని జీవితంలో పెట్టి దాన్ని అపవిత్రం చేస్తున్నాడు సాతాను గాడు. So what has happened? ఏం జరిగింది? Dominion has become domination. ఇప్పుడు అది ఏలుబడి చేయుట అనేది ఒకరి మీద ఒకరు రాజ్యం చేయడం చూస్తున్నారు, ఏలుబడి చేయడం చూస్తున్నారు. Now dominion has become domination. ఏలుబడి చేయటం అనేది ఒకరి మీద ఒకరు పై స్థానం కోరుతున్నారు. అదెంతో తప్పుగా వెళ్ళిపోయింది. Dominion has become domineering. ఏలుబడి చేయుట అనేది ఒకరి మీద ఒకరు పై చేయబెట్టుకుంటారు. అది తప్పుగా వెళ్ళిపోయింది. It is totally gone from that which is holy into the realm of iniquity
and abomination. నిషేధించబడినది అపవిత్రత అనే స్థానానికి వెళ్ళిపోయింది. Yes. ఇప్పుడు ఇది The very spirit with which God gave this ability to man is now destroyed. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మ పాపం వలన స్వార్థం వలన నాశనం అయిపోయింది. Yes. Amen. Do you understand what I'm saying? మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది? This is the present reality when we look around in the world and also amongst God's own people. మన చుట్టూన్న లోకంలో ప్రతి చోట కనబడుతున్నది, అంతేకాకుండా దేవుని ప్రజలను చెప్పుకున్న వారిలో కూడా కనబడుతుంది. Meekness has become pride. సాత్వికము అనేది ఇప్పుడు గర్వంగా మారిపోయింది. Dominion has become domination. ఏలుబడి అనేది పైచేయిక Meekness చేసుకున్నారు. has become pride. సాత్వికం అనేది గర్వంగా మార్చేసుకున్నారు. The glory of God has become instead our own glory. దేవుని యొక్క మహిమ ఇప్పుడు మన పేరు ప్రఖ్యాతుల కోసం వాడుకోవడం మొదలవుతుంది. దేవుని మహిమనివ్వడానికి బదులుగా All this would talk about the iniquity of holy things. ఇవన్నీ కూడా పరిశుద్ధ వస్తువులు అపవిత్రమవుటను చూపిస్తుంది. Yes. And remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. The nearer we get to the most holy, మనం ఎంత పరిశుద్ధానికి వెళ్తుంటామో, పరిశుద్ధతకి ఎంత దగ్గరగా వెళుతుంటామో మన జీవితంలో, the nearer we get to the most holy, అతి most holy things, అతి పరిశుద్ధమైన వస్తువులకు ఎంత సమీపంగా వెళుతుంటామో, the nearer you get to the deeper perils of enemy. శత్రువు యొక్క భయంకరమైన పరిస్థితులలో లోతుగా కూడా మనం వెళ్లాల్సి ఉంటుంది. That's a reality. అది నిజమది. The nearer you get to the most holy, అతి పరిశుద్ధమైన విషయాలకు మనము సమీపంగా వెళ్లే కొలది, the nearer you get to the deeper perils of the enemy. శత్రువు యొక్క కష్టాలకు లోతుగా మనం ఇంకా సమీపంగా వెళ్తుంటాం. The deep things of Satan lie next to the deep things of God. దేవుని లోతైన విషయాల దగ్గరే సాతాను యొక్క లోతైన విషయాలు కూడా సమీపంగా ఉన్నాయి. So may God help us, brothers and sisters. మనందరికీ ప్రభు సహాయం చేయనుగాక. Iniquity of the holy things. పరిశుద్ధ విషయములలో అపవిత్రత, అక్రమము వచ్చేసింది. Now the Lord gives us his gifts. ప్రభువు మనకు తన వరాలు ఇస్తాడు, తన బహుమతులు ఇస్తుంటాడు మనకి. Whatever God gives us, ప్రభు ఏమిచ్చినప్పటికీ it's holy. అది పరిశుద్ధమైందే. God has given us the gifts. ప్రభు మనకి తన యొక్క వరములు ఇచ్చాడు. God has given us many things after we are born again. మనం తిరిగి జన్మించిన తర్వాత ప్రభు అనేకమైన మనకు ఇచ్చాడు. Yes. And remember, the enemy seeks to spoil it by bringing in something that is not holy into that very thing. ప్రభు ఇచ్చిన వాటిలోనే పరిశుద్ధమైన కానివి శత్రువు తీసుకొచ్చి దానిని అపవిత్రంగాను అక్రమముగాను మార్చడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. Yes. So listen very carefully. అందుకోసం చాలా జాగ్రత్తగా వినాలి. When God gives something, ప్రభు మనకి ఏదైనా మనకి ఇచ్చినప్పుడు what comes from him is always holy. Amen. ప్రభు ఎదురు చేసిన సమస్తము కూడా పరిశుద్ధమైనదే. ఆయన పరిశుద్ధ దేవుడు. And whatever he gives us, it is holy. ఆయన మనకి ఏమి ఇస్తాడో అవన్నీ కూడా పరిశుద్ధమైనవి. But గాని there's a persisting work of the enemy. సాతానుడు సకల విధాలుగా ప్రయత్నిస్తున్న కార్యాలు ఉన్నాయి. He seeks to spoil it by bringing in something of the self-interest, something of the dust, something of the carnal mind. శరీర సంబంధమైనది, ధూళి సంబంధమైనది, స్వంత శ్రద్ధతో కూడా తీసుకొచ్చి దాన్ని అపవిత్రం చేయాలనుకుంటున్నాడు And it శత్రువు. is here we have to be very careful in our lives. ఇక్కడే మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. And we know that how often that which God has given to us got defiled in our lives. మన జీవితంలో ప్రభు ఇచ్చినవి ఎన్ని ఆ రకంగా అపవిత్రంగాను అక్రమంగాను మార్పలేదు.
దాని సొంత ప్రయోజనం కోసం వాడుతూ, because something of the self came in. అది కారణం స్వయం Some వచ్చింది, self-interest, some self-desire. సొంత The ప్రయోజనం. enemy is always active to defile that which God has given you and me. నీకును నాకు ఇచ్చిన దాంట్లో స్వంతము స్వయం అని తీసుకొచ్చి శత్రువు దాని అపవిత్రత అక్రమం చేయాలనుకుంటాడు. Bring in this dust. ఈ యొక్క ధూళి Bring in తీసుకొస్తున్నాడు, this self. ఈ స్వయం అనేది తీసుకొస్తున్నాడు. The carnal and the natural. ఈ శారీరక సంబంధమైన సహజ ప్రకృతి సంబంధమైన తీసుకొస్తున్నాడు. How important it is for us as his people. ఆయన ప్రజలంగా మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ప్రాముఖ్యం ఇది. So this life in the Lord is not easy as many people think. అనేక మంది అనుకున్నట్టుగా ప్రభువులో నడిచేటువంటి జీవితం అంత సులువు కాదు ఇది. For the natural man it is hard. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి చాలా కఠినంగా కనబడుతుంది ఈ But the మార్గం. Lord says, ప్రభు అంటున్నాడు కదా, my yoke is easy. నా యొక్క కాడి సులువుగా ఉన్నది, My burden is light. నా భారము తేలికగా ఉన్నది. Now we want to, we should settle this in our hearts. ఈ విషయాన్ని మనం బాగా స్థిరపరచుకోవాలి హృదయంలో. Whether the Lord is true or we are true. ప్రభువు సత్యమా, మనము సత్యమా అనేది, Who is telling the truth? ఎవరు సత్యము చెప్తున్నారు అనేది ముందుగా మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. Well, it's always there we say the Lord, but when it comes to our real life, మనము ఎప్పుడు ప్రభు అని చెప్తాం, కానీ నిజమైన now జీవితం this is వచ్చేటప్పటికి, the issue. నిజమైన వచ్చేటప్పటికి ప్రభు సత్యం అని అన్నట్టుగా ఉండదు మన జీవిత This విధానం. is the issue. This is the battle. ఇక్కడే ఈ రకమైనటువంటి పోరాటమే జరుగుతుంటది మన జీవితంలో ఇప్పుడు. The enemy would like to make our God a liar. మన శత్రువు దేవుడు అబద్ధుడిగా That is his చూపించాలని చూస్తుంటది. persistent, effort. శత్రువు యొక్క సకల ప్రయత్నం Had అది. God said? ప్రభు ఇలా చెప్పాడా? Had God really said? నిజంగానే చెప్పాడా దేవుడు ఇలాగునా? Had God really said the yoke is easy? ఈ యొక్క కాడి తేలిక నిజంగానే Has చెప్పాడా? God really said that burden is light? ఆయన భారం తేలిక నిజంగానే చెప్పాడా Look ప్రభు? at this. ఇక చూడండి, Ever since you started going to this church, ఈ సంఘానికి వెళ్తున్న దగ్గర నుంచి కూడా ఏం జరుగుతుందో చూసుకో ఒకసారి. इस कलीसिया में ఈ సంఘంలోకి వెళ్ళిన దగ్గర నుంచి कितना miserable है तुम्हारा life. నీ జీవితం ఎంత దయానీయంగా మారిపోయింది. Look at other believers. ఇతర విశ్వాసులు చూడు, Why on earth God brought you to this church? ఎందుకు నేను ఈ లోకం తీసుకొచ్చాడు ప్రభు ఈ दिल्ली में సంఘం. और कलीसिया नहीं है क्या? ఢిల్లీలో ఇంకా వేరే సంఘాలు లేవా? ఇక్కడికి రావాలా నువ్వు? Yeah. You will never be married here. ఇక్కడ ఎప్పుడు నీకు పెళ్లిళ్ళు You జరగవు. will never get into IAS here anymore. ఐఏఎస్ గా నువ్వు At అవ్వలేవు. that time there were some brothers cleared IAS పాతకాలంలో జరిగినవి and అన్ని. UPSC. Now nobody is clearing. ఇప్పుడు ఎవరు ఐఏఎస్ అవడం లేదు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. Now see, no future for you here. ఇక్కడ నీకు భవిష్యత్తు ఏం You కనబడతలేదు. will not make into anything in your life. నీ జీవితంలో ఏమి సంపాదించుకోలేవు. So we see how enemy comes in, persisting effort of the enemy to pollute us, మనలను to bring unholy things into the holy things. పరిశుద్ధమైన స్థానంలో అపవిత్రమైన తీసుకొచ్చి వాడు ఎంత ప్రదూషణంగా చేయాలనుకుంటున్నాడు. This is real. ఇది నిజమో. We need to reckon that the enemy is always out there to do this. శత్రువు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు మనల్ని ఈ పని చేయడానికి మన జీవితంలో. But this is where we need to be strong in our life. మన జీవితంలో ఇక్కడే చాలా బలంగా ఉండాలి. Yes. This is where we need to realize our calling. ఇక్కడే మన పిలిపేయటం మనం గుర్తించాలి, మనం సిద్ధంగా ఉండాలి. This is where we have to press through. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే ముందుకు సాగిపోవాలి. This is where we need to overcome. ఇక్కడే మనము దాని పైకి వెళ్ళి This is జయించాలి. where we have to be really a people of Zion. ఇక్కడే మనం సియోను ప్రజలంగా ఉండాలి. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్. It's here, brothers and sisters. ఇక్కడే ప్రియులారా, Here is the battle. ఇక్కడే పోరాటం అనేది ఉంది. Here is where we need to arise. ఇక్కడే మనం లేవాల్సినది. This is where we have to dust off. ఇక్కడే మన యొక్క ధూళిని దులుపుకోవాలి. Shake off the dust. మన ధూళిని దులుపుకోవాలి. To bring an example from the Old Testament. పాత నిబంధనలోంచి ఒక ఉదాహరణ తీసుకొచ్చి చూపిస్తాను. God promised Abraham a son. దేవుడు అబ్రహాముకి కుమారుడు పుట్టిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. And of course Abraham made a mistake. అబ్రహాం పొరపాటు చేశాడు. But finally God blessed him with a promised son. దేవుడు వాగ్దానం చేసినటువంటి పుత్రుడిని అబ్రహాంకి ఇచ్చాడు. And he was a holy gift from God
unto Abraham. అబ్రహాముకు దేవుని యొద్ద నుంచి ఇవ్వబడినటువంటి పరిశుద్ధమైన బహుమానం అది. He was a gift of God. అది దేవునికి బహుమానమై ఉన్నది. Something utterly of God. అది దేవుని యొద్ద నుండి మాత్రం వచ్చినది. అది very pure in principle. అది పరిశుద్ధమైనది, నియమముతో కూడినటువంటి బహుమానం అది. You know, God's utter or most precious gift was given to Abraham. అబ్రహాముకి దేవుడు ప్రశస్తమైన శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చాడు. Now one day ఒక రోజున the Lord spoke to him and said, ప్రభు చెప్తున్నాడు కదా అబ్రహాం తోటి, offer this very son upon the altar that I will show unto you. నేను నీకు చూపిస్తున్నటువంటి ఆ వేది పైన బలిపీఠంపై నీ ఇదే కుమారుని అర్పించాలి. Amen. ఆమేన్. Now here is a great test for Abraham. అబ్రహాంకి ఇక్కడ గొప్ప పరీక్ష జరిగింది. What is going to happen? ఏం జరగబోతుంది? Abraham is in a peril now. ఇప్పుడు అబ్రహాము భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. He is into an infinite peril of iniquity. ఈ అపవిత్రతలో పడిపోయేటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ప్రవేశించాడు ఇక్కడ. Iniquity in holy things. పరిశుద్ధమైన వస్తువు, పరిశుద్ధమైన బిడ్డ విషయంలో అపవిత్రత జరిగే ప్రమాదం ఉంది. You know what that iniquity could be? ఆ యొక్క అపవిత్రత ఏంటది అనేది ఇప్పుడు మనం వేరు ఆలోచించాలి. That iniquity of holy things would be that if Abraham had held the son back from offering. ఈ అర్పించకుండా అబ్రహాము గాని తన కుమారుని వెనకకు తీసుకుంటే అక్కడ అపవిత్రత, అక్రమం అనేది జరిగిపోద్ది. Yes. Because his wife never heard this. ఎందుకంటే తన భార్య వినలేదు ఈ మాట ప్రభు చెప్తున్నది. Isaac did not hear that. ఇస్సాకు కూడా వినలేదు ప్రభు చెప్పిన మాట. Nor his servant. వారి దాసులు వినలేదు. No one heard what God spoke to Abraham. అబ్రహాము తప్ప ఎవ్వరూ వినలేదు ఆ మాట. It was only a matter between Abraham and God. దేవునికి అబ్రహాముకు మధ్య ఉన్నటువంటి విషయము మాత్రమే. And Abraham could have easily let go that voice of God. అబ్రహాము కూడా సులువుగా ఆ యొక్క స్వరాన్ని ప్రక్కన పెట్టేయచ్చు. You know, as self-interest. తన సొంత ఇష్టాన్ని బట్టి. That possessiveness of that gift from God. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి బహుమానాన్ని అలాగ పట్టుకొని వదలకుండా ఆ యొక్క దేవుని స్వరాన్ని ప్రక్కన పెట్టేటువంటి పూర్తి అవకాశం ఉన్నది. You know, that self-interest to be possessive, not to let it go. Lord, how can I? And he could have disobeyed God and lived his life. ఓ ప్రభువా, నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఎలాగ ఇవ్వగలను అని చెప్పి ఆ మాట చెప్పేసి అతడు అవిధేయత చూపి తన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. That self-interest could have come in. అతడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఇష్టం రావచ్చు. And it would have defiled, you know, that holy thing that God had given to Abraham. అబ్రహాముకి ఇచ్చినటువంటి దాని విషయంలో ఆ పవిత్రమైనది అపవిత్రంగా మారిపోయేటువంటి పూర్తి అవకాశం ఉన్నది. You know, so Abraham had to resist that self-interest. తనలో ఉన్నటువంటి ఆ స్వయాన్ని అబ్రహాము తిరస్కరించాల్సి వచ్చింది. Abraham was also a man of flesh and blood. అబ్రహాము కూడా మనలాంటి రక్త మాంసాలు గల మనుషుడే. Remember, he made a mistake in the time of famine. He went away to Egypt. కరువు వచ్చినప్పుడు ఈ ఐగుప్తుకు వెళ్ళి చేసినటువంటి పొరపాటు మనం ఎరుగుతాం బైబిల్లోని. మనుషుడు కాబట్టి పొరపాటు And when జరిగింది. he came back, what happened? అతను తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందో And మనం ఎరుగుదాం. thereafter what happened? ఆ తర్వాత ఏం జరిగిందో Now we మనం need to తెలుసు. realize this. దీని విషయాన్ని మనం గుర్తించాలి. అతడు ఏదో దూత కాదు. That self of Abraham could have actively worked now. ఇప్పుడు కూడా అబ్రహాములో ఉన్నటువంటి స్వయం ఎంతో క్రియాశీలముగా పనిచేయొచ్చు. But we see one thing. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. Abraham responded in faith. విశ్వాసము ద్వారా అబ్రహాము దానికి ప్రతిస్పందించాడు. And he let his gift go. అతని యొక్క బహుమానాన్ని పోనిచ్చాడు. పోతే పోని అనుకున్నాడు. Amen. ఆమేన్. Abraham didn't go by himself. అతని స్వయాన్ని బట్టి అతడు నడవలేదు. He did అబ్రహాము not go by his self-interest. తనలో ఉన్నటువంటి ఇష్టం చొప్పున వెళ్ళలేదు. He did not go by his soul man. అతని యొక్క స్వయం బట్టి అతడు వ్యవహరించలేదు. He did not go by that mentality of the soul. Even if I don't do it, no one is going to know.
well, God will be yet merciful to me later on for my disobedience. తనకున్న సొంత తెలివితేటలు ఉపయోగించలేదు, దేవుడు నన్ను క్షమిస్తాడులే, కరుణ చూపిస్తాడు, ఎవరికి తెలియదు కదా అని చెప్పి అతని సొంత తెలివితేటలు ఉపయోగించలేదు. No, nobody had heard me. నన్ను ఎవరు ఆ మాట వినలేదు కదా. So if I don't obey, నేను విధేయత చూపకపోతే God is not going to punish me. దేవుడు నన్ను శిక్షించడు, He will be merciful to me, నా ఎడల ఆయన కరుణగలు చూపిస్తాడు, and he will help me out. నాకు సహాయం కూడా చేస్తాడు ఆయన. Nobody has heard it, దాన్ని ఎవరు వినలేదు. and he would have kept the son to himself, తన కుమారుని తన కోసం ఉంచుకునేవాడు, never letting the son go. అతని కుమారుని అలాగ అర్పించేవాడు కాదు, But he let the son go. గాని అతను కుమారుని అర్పించడానికి సిద్ధపడి అర్పించాడు. Amen. ఆమేన్. He let his son go. అతను కుమారుని పోనివ్వడానికి He సిద్ధపడ్డాడు. took the journey. అతను ప్రయాణం చేశాడు, He took the firewood. కట్టెలు He took the తీసుకున్నాడు, servants. దాసులు తీసుకున్నాడు, He took the son. కుమారుని తీసుకున్నాడు, And they traveled to that place. ఆ స్థానానికి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అంత దూరమైనప్పటికీ And there అక్కడ he made the altar. అక్కడ బలిపీఠం He కట్టాడు, laid the son. కుమారుని పడుకోబెట్టాడు, He took the knife. అతడు ఖడ్గం పైకెత్తాడు, He let his son go. అతడు కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు. Amen. ఆమేన్. He let his son go. అతను కుమారుని He చంపడానికి సిద్ధమయ్యాడు. never allowed iniquity in the holy things. పరిశుద్ధ విషయములో అతిక్రమము, అపరాధం అనేది రానివ్వలేదు. You know, it's something we all need to ponder over. దీన్ని బాగా ఆలోచించాలి మనం అందరం కూడా. How many things God has given to you and to me? ఎన్ని విషయాలు మనకి It ఇచ్చాడు was ఆయన. very searching even for me. నాకు కూడా ఇది ఎంతో పరిశీలించుకోవాల్సిన విషయం ఇది. God has given to you. ప్రభు మనకి ఇచ్చాడు అనేకమైనవి. You know how many testimonies you have shared here? సంఘంలో ఎన్నిసార్లు మీరు సాక్ష్యాలు చెప్పుకోలేదు ప్రభు నాకు ఇచ్చాడని. Some people have forgotten it. కొంతమంది మర్చిపోయారేమో. We all forget. మనందరం మర్చిపోతాం కూడా కొన్నిసార్లు. But these walls have not forgotten. కానీ ఈ గోడలు ఉన్నాయి చూసారు, మీరు చెప్పిన సాక్ష్యాలు విన్నాయి, అవి మర్చిపోవండి. Only thing we have to put 2 wires inside. ఆ గోడలో వైర్లు పెట్టి స్పీకర్లు పెడతా చెప్తే గోడలో. Let me tell you. ఒక విషయం చెప్తాను, How often ఎన్నిసార్లు we have testified. సాక్ష్యాలు ఇచ్చాం. God gave me this job. ప్రభు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, God gave me this admission. ప్రభు నాకు ఈ స్కూల్లో కాలేజీలో అడ్మిషన్ ఇచ్చాడు, God gave me this son. ఈ కుమారుని ప్రభు నాకు ఇచ్చాడు, God gave me this daughter also. ఈ కుమార్తెను కూడా ప్రభు నాకు Only ఇచ్చాడు. son, daughter. కుమారుడు కుమార్తెను ఇద్దరిని కూడా ప్రభువే ఇచ్చాడండి అని ఎన్నిసార్లు మనం సాక్ష్యం చెప్పలేదు. Oh, I thank God. God brought me to this church. ఈ సహవాసులను తీసుకొచ్చాడు, ప్రభుకి ఎంతో వందనాలు, దేవునికి స్తోత్రం. And then some people want to take the church and go away. వారు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు కొంతమంది. అయితే Please listen to me. జాగ్రత్త వినండి, चर्च को भी उठा के लेके जाना चाहते हैं. సంఘాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. Listen carefully. జాగ్రత్త వినండి Please దయచేసి. allow the Holy Spirit to speak. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడనివ్వండి. How many things? ఎన్ని విషయాలు When God gave you, ప్రభు నీకు it ఇచ్చినవి was holy. అవన్నీ కూడా పరిశుద్ధమైనవి. Amen. ఆమేన్. When God gave you this life in Christ, క్రీస్తునందు ఈ యొక్క జీవితం ఎంత was పరిశుద్ధమైనది, it not holy? అది పరిశుద్ధమైనది కాదా? God gave me ample time to repent in my own life. నా జీవితంలో ప్రభువు నన్ను పశ్చాత్తాపడడానికి సహాయం చేశాడు. And చూడండి, look at how the self-interest came in. ఇంత సొంత ప్రయోజనం మీద ఎలా మధ్యలోకి వచ్చింది చూడండి. We became possessive of that which He gave you. ఆయన ఇచ్చిన దాని మీద మనం ఆక్రమించి కూర్చున్నాం. Be it your job, అది ఉద్యోగం కానివ్వండి, be it your present position, నీకున్నటువంటి ఇప్పుడు స్థానం be it your కానివ్వండి, promotions, అది నీ ప్రమోషనే కానివ్వండి, be it your success, నీ యొక్క విజయాలు సక్సెస్ be కానివ్వండి, it your family, నీ కుటుంబమే కానివ్వండి, ఆస్తిపాస్తులే కానివ్వండి, be it your education, నీ యొక్క చదువే కానివ్వండి, be it your house. నీ యొక్క ఇల్లే కానివ్వండి. Are you here? మీరు ఇక్కడే ఉన్నారా? Are you all here? మీరందరూ ఇక్కడే ఉన్నారా? Please, దయచేసి అర్థం చేసుకునే విషయాన్ని. may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక.
May God help all of us, brothers and sisters. మనందరికీ ప్రభు సహాయం చేయను గాక ప్రియ సహోదరి సహోదరులారా. How much of dust? ఎంత ధూళి చేరుకుని పోయింది మన జీవితాల్లో. How much of dust? ఎంత ధూళి చేరిపోయింది. As I said, నేను చెప్పాను కదా, the enemy is persistently శత్రువు working చాలా బలంగా to పనిచేస్తున్నాడు. somehow ఏదో రకంగా involve us with something of compromise, something to bring it down to the earthly, some kind of compromise to make it unholy. అపవిత్రంగా చేయడానికి శత్రువు సకల విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మనల్ని రాజీ పడిపోయేలాగనో లేకపోతే ఈ యొక్క అపవిత్రత మనలో తీసుకురావడానికి మన సొంత ప్రయోజనాలను ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేసి వాడు మనల్ని అపవిత్రులుగా చేయడం ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు మనకి ఇచ్చిన విషయంలో. So Abraham let his son go. అబ్రహాము తన కుమారుణ్ణి పోనిచ్చాడు. And we do not want to let go. మనమైతే అలా పోనివ్వడం లేదు. When the Lord asks us, He would ask us to lay that very thing He gave us, to lay on the altar. ప్రభు మనకి ఇచ్చిన విషయాల్లో మన దానిని బలిపేట మీద అర్పించమంటే దానికి అర్పించడానికి ఇష్టపడడం లేదు. How fearful we are. ఎంత భయస్థులు మనం. It is like we have to maintain, we have to take care. ఇది ఎలా ఉందంటే మేమే మనం చూసుకోవాలి, మేమే జాగ్రత్త చూసుకోవాలి, We have to look after. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేనే, దేవునికి ఏమి సంబంధం I'm not లేదు. saying abuse. నేనేమో తప్పుగా మాట్లాడడం లేదు. And so much of self coming in. ఎంతో స్వయం అనేది వచ్చేస్తుంది ఈ ప్రాంతాల్లోకి. Remember, జ్ఞాపకం చేసుకోండి, that is iniquity in holy things. పరిశుద్ధమైన విషయాల్లో అపవిత్రత అనేది వచ్చేస్తుంది. So Abraham was really tested. అబ్రహాం నిజంగా పరీక్ష చేయబడ్డాడు. He was in infinite peril. ఎంతో కంటిన్యూస్గా క్లిష్టాలు ఉన్నాడు. Where iniquity could lay hold of that holy gift. ఈ యొక్క పరిశుద్ధమైన బహుమానం విషయంలో అపవిత్ర వచ్చి రావడానికి పూర్తి అవకాశం ఉంది. And I'm sure that whole night perhaps Abraham would have gone through one of the hardest nights in his life of great battle. అబ్రహాము రాత్రంతా ఎంతో పోరాటంతో నిద్రపోయి ఉండలేదు. ఎంతో పోరాటంలో జరిగింది. ఎంత కష్టతరం అయిపోయింది అతను ఆ రాత్రి గడవడం. And what was the result of that? దాని యొక్క ఫలితం ఏంటి? What was the result of Abraham letting his gift go? అబ్రహాము తన యొక్క బహుమానాన్ని ఇచ్చివేయడంలో దానికి వచ్చినటువంటి ఫలితం ఏమిటి? That son was given back to him. ఆ కుమారుడు తిరిగి అతనికి ఇవ్వబడ్డాడు. Amen. ఆమేన్. That son was given back to him. ఆ కుమారుడు తిరిగి అతనికి ఇవ్వబడ్డాడు. Onto a higher and a holier ground. ఉన్నతమైన పరిశుద్ధమైన యొక్క స్థానంలోకి తీసుకురావడానికి. హల్లెలూయా. That's what happened. There are a lot of things there prophetically about, connected to Christ, but I'm not going into all that. ఇక్కడ అనేకమైనవి ప్రవచనాత్మక యేసు ప్రభు గురించి ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడం లేదు. But in కానీ the light of the truth that we are pondering over, ఈ యొక్క వాక్యపు సత్య వెలుగులో ఈ రోజు మనం చూస్తున్నాం కదా. in the light of that truth, ఆ యొక్క సత్యపు వెలుగులో one thing is very clear: there was no self ground found in Abraham's life at that point. ఆ సందర్భం విషయంలో అబ్రహాముకి ఏ రకంగానూ స్వయము లేక స్వార్థము అనేది కనబడుట లేదు. అతను There was no self ground. స్వయపు భూగి స్వయం అనేటువంటి భూభాగవతంలో కనబడడం లేదు. Yes, there was no ground of self in the life of Abraham. అబ్రహాము జీవితంలో ఈ రకమైన స్వార్థం కానీ స్వయం అనేది కనబడడం లేదు. Yes, and that's what God wanted. అదే ప్రభు కోరుకున్నది కూడా. That there should be no ground of self interest
in the life of Abraham. అబ్రహాం జీవితంలో అటువంటి స్వయం అనేది ఉండకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు. Nahi hona chahiye. ఉండకూడదంతే. There should not be any ground. That was God's desire. అటువంటి స్వార్థం గాని స్వప్రయోజనం గాని స్వయం అనేది గాని ఉండకూడదనే దేవుని కోరిక. Yes. And so we see how careful Abraham was. అబ్రహాం ఎంత జాగ్రత్తగా చూశాడు What చూడండి. a perilous moment that was in the life of Abraham. అబ్రహాం ఆ సమయంలో ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు మనం చూడొచ్చు. How easily his personal love and soulish love could interfere with what God was demanding from the life of Abraham. అబ్రహాం జీవితంలోంచి దేవుడు కొనే దాని విషయంలో తన యొక్క సొంత ప్రయోజనం సొంత ప్రేమ అనేది ఎంత అడ్డుగా రావచ్చు చూడండి. Now, yeah, please. Now listen carefully. జాగ్రత్త వినండి. Interfering with what God was desiring from the life of Abraham. అబ్రహాం దగ్గర నుంచి కోరుకున్న దాని విషయంలో కలవ That చేసుకోవడం was అనేది to let go the son. అతను కుమారుని వదిలిపెట్టాడు. But if Abraham had held back, అబ్రహాము గాని ఆ కుమారుని వెనక్కి తీసుకుంటే you know what could have happened? మీకు తెలుసు ఏం జరుగుతుందో? All that God had promised through Abraham could have been held back. అబ్రహాముకి వాగ్దానం చేసిన సమస్తము కూడా ప్రభువు కూడా వాటన్నిటిని వెనక్కి తీసుకునేవాడు. Amen? ఎస్. If Abraham had held back, that would have, also made God to hold back all that God had purposed through the life of Abraham. అబ్రహాము గాని వెనక్కి తీసుకుని ఉంటే అబ్రహాము జీవితం ద్వారా దేవుడు ఏమైతే చెయ్యాలనుకున్నాడో ఆ ఉద్దేశములు ఆ వాగ్దానాలు అన్నిటిని కూడా దేవుడు వెనక్కి తీసుకుని ఉంచేసుకునేవాడు. Yes. అవును. Amen. ఆమేన్. Now, ఇప్పుడు this self that is interfering, కలవ చేసుకుంటున్నటువంటి ఈ స్వయం అనేది, and when God says let go, ప్రభు చెప్తున్నాడు దానిని పోనీ, we hold back. దానిని మనం వెనక లాగిపెట్టు కూర్చుంటాం. We don't feel. మన దానికి అనిపించదు ఏమి కూడా. My soul man is not willing. నా యొక్క స్వయం వ్యక్తి ఇష్టపడలేదా వెళ్ళడానికి. I hold back. దాన్ని నేను వెనక లాగుపోవడం బట్టి What happens? ఏం జరుగుతుందో తెలుసా? God is holding back. దేవుడు కూడా వెనక లాగు పెడుతున్నాడు. God is holding back many things in our lives because we are holding and we are not letting go our own will in certain areas, our own ideas, our own likes and dislikes. మన విషయాల్లో అనేకమైన ఇష్టాలు అయిష్టాలు వదిలిపెట్టకుండా దాన్ని అలాగ అంటిపెట్టు కూర్చోవడం బట్టి దేవుడు కూడా అనేక విషయాలను ఆయన వదలలేకపోతున్నాడు, మనకి ఇవ్వలేకపోతున్నాడు. We do not realize. దాన్ని మనం గుర్తించడం We లేదు. are not realizing that God is not able to because we are not letting go. We are not laying down some self-interest and self-will, self-desire. మన సొంత ఇష్టాలు సొంత కోరికలు దాన్ని వదిలిపెట్టడానికి దాన్ని బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడడం లేదు కాబట్టి దేవుడు అనేక విషయాల్ని మనకి ఇవ్వకుండా వెనకలాగుతున్నాడు. God is waiting for. దేవుడు వేచుకుని ఉన్నాడు. God is waiting for that thing to be laid down. అవన్నీ బలిపీఠం మీద పెట్టాలని దేవుడు వేచుకుని ఉన్నాడు. Be open to the Holy Spirit. పరిశుద్ధాత్మ హృదయం తెరిచి ఉంచండి. When you are open, నీవు తెరిస్తే, when you will lay down, నీవు పెడితే God will also open up. ప్రభువు కూడా తెరుస్తాడు ఆయన ద్వారాలు. He will not hold back. ఆయన వెనక లాగి పెట్టుకునించుకోడు. In your own life, మన జీవితం, my own life, నా జీవితంలో కూడా. And remember, this జ్ఞాపకం is one చేసుకోండి. thing we all will continually experience and come across in our lives. ఇది మన జీవితంలో ఈ యొక్క విషయాన్ని బాగా అనుభవిస్తుంటాం, ముందులోకి అడ్డు Which you పెడుతుంటాం. and I will continuously be confronted with in our lives. మన జీవితంలో దీనిని అస్తమానం మనం ఎదుర్కొంటా ఉంటాం. Yes. We will be assailed by such situations in our lives. అటువంటి పరిస్థితులలో మనము అడ్డు పెట్టుకుంటాం. Yes. Many a time అనేక సార్లు on holy things పరిశుద్ధ విషయాలు we find an impingement of personal interests. మన యొక్క సొంత ప్రయోజనాల కోసం మన ఇతరుల మీద ఆక్రమణ The చేస్తుంటాం. word impingement would mean ఇంపీచ్మెంట్ గా అంటే అర్థం intrusion into
an area belong to or affecting someone or something. That's what that word impingement really means. ఇతరులకు చెందిన దాని మీద ప్రభావితం Yes. చేసే ప్రాంతాల్లోనికి చొరపడడం అనేది ఇంపీచ్మెంట్ అర్థం. holy things పరిశుద్ధ విషయాలు could have an impingement of personal interests. మన సొంత ప్రయోజనాలు ఇష్టాల గురించి ఈ రకమైన ఇంపీచ్మెంట్ An జరుగుతుంది. intrusion into the holy things. పరిశుద్ధ విషయాలలో చొరబడుతుంది. Into that area which belong to someone. ఇతరులకు చెందిన దానికి దేవునికి చెందిన దాని That మీద area belongs to the Lord. ప్రభువుకు చెందిన దాని విషయంలో మన సొంత There could be an ప్రయోజనపడుతుంది. impingement of self-interest. In మన other యొక్క words. సొంత ప్రయోజనము మన సొంత ఇష్టాలు దేవునికి సంబంధించిన వాటిలో దూరి ప్రవేశిస్తుంది, ఆక్రమణ How చేస్తుంది. true that is in our lives, my dear brothers and sisters. ఎంత సత్యం కదా ప్రియులారా Now మన what I'm జీవితంలో. sharing may sound very high and very hard, but I want to tell you, this is God's word. ఇదేదో పెద్దగాను కఠినంగా ఉండొచ్చేమో కానీ This is దేవుని God's వాక్యం word. ఇది దేవుని వాక్యం అండి. ఇది God's word that will help us. దేవుని వాక్యమే మనకి సహాయం చేస్తుంది. So let us not say it's hard, ఇది కఠినం అని అనుకోవద్దు but దయచేసి. let us say, Lord, with you all things are possible. ప్రభువా నీ ద్వారా సమస్తమును సాధ్యమని చెప్దాం విశ్వాసం. That is how holy things are robbed of their power. ఆ రకంగా పరిశుద్ధ విషయాలను దొంగిలించడం జరిగింది ప్రియులారా. Impingement of natural or personal or soul or self-interest. మన సొంత ప్రయోజనము మన సొంత ఇష్టాలు అనేవి దేవుని విషయాల్లోనికి చొరపడి ఆక్రమణ చేసి అపవిత్రం That is చేస్తున్నాయి. how holy things are robbed of their power and they're defiled. ఆ రకంగా పరిశుద్ధమైనవి అక్రమం చేయబడుతున్నవి, Yes. అపవిత్రం చేయబడుతున్నవి దేవుని శక్తిని. And we can mention many things. ఈ రకంగా అనేక విషయాలు మనం చూపొచ్చు, పరిశుద్ధ విషయాలు, Many things which are holy. పరిశుద్ధమైన అనేక మనం చూపించవచ్చు. And yet, అయినప్పటికీ those holy things ఆ పరిశుద్ధమైన విషయాలు which are to remain holy have been now defiled. పరిశుద్ధంగా ఉండవలసినవి ఇప్పుడు అపవిత్రం చేయబడినవి. They've been robbed. అవి దొంగిలించబడ్డాయి, దాని మీద దాడి They've చేయబడ్డాయి. been robbed of their power. వారి యొక్క శక్తిని లేవనికుండా దాని మీద ఆక్రమణ చేశాయి. They've been robbed of their spiritual values. ఆత్మీయ విలువలపై అవి దాడి చేసేసాయి మన సొంత ప్రయోజనాలు. And how did it happen? అది ఎలా జరిగింది? That which is of the dust, that which is the self, that which is of the natural has come in. ప్రకృతి సంబంధమైనది, స్వయము, ధూళి అనేవి వచ్చి వాటి మీద ఆక్రమణ చేసి చొరబడింది. Now, before I close this morning, ఈ ఉదయకాలం ముగించడానికి ముందు yes, I would like to also, bring in something little more important. Something important to us. మరొక ప్రాముఖ్యమైనది మనకి చెప్పాలనుకుంటున్నాను ముగించే ముందు. I have attended several Christian gatherings. అనేక క్రైస్తవ సభలకు నేను పాల్గొనడం జరిగింది ప్రియులారా. Worship services అనేక సంఘ ఆరాధనలో కూడా పాల్గొన్నాను. and evangelistic meetings. సువార్త కోటాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. And in most of these places, ఈ యొక్క అనేకమైన స్థలాలు జరిగింది ఏంటంటే everybody's interest is to have a good time. ప్రతి వారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే చక్కటి సమయం మనందరం కలిసి ఉందామనేదే. The focus and the center is not God. దేవుడే వారికి దృష్టిగా కేంద్రమై ఉండలేదు. It is not glorifying God అది దేవుని మహిమ అనేది అక్కడ వెతకడం జరగలేదు. and doing as the Holy Spirit would lead and guide. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి, ఆయన యొక్క ప్రేరణతోటే నడగాలనేది లేదు అక్కడ. That is not the emphasis. అక్కడ అది అలా నొక్కి చెప్పడం జరగలేదు. Yes, having a good time is the emphasis. అందరూ మంచి సమయం కలిగి Emphasis ఉన్నది not on glorifying God, దేవుని మహిమపరచడం అనేది ప్రాముఖ్యత లేదు అక్కడ. not doing as Holy Spirit would lead them. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధానంగా అక్కడ నడిపించడం లేదు. Music was entertaining.
అక్కడ వాయించేటువంటి వాయిద్యాలు వారికి మనోరంజన ఆనందాన్ని కలిగిస్తున్నాయి, but not edifying. కానీ వారికి క్షేమాభివృద్ధి కలిగించడం లేదు. Very entertaining, but not edifying. ఎంతో ఆనందాన్ని తీసుకొస్తున్నాయి, కానీ వారిలో ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించడం లేదు. Many a time the preaching is, was shallow. అనేక సార్లు ప్రసంగాలు కూడా ఖాళీగా వెళ్ళిపోతున్నాయి, and flippant. అవి మర్యాదగా లేవు, అగౌరవంగా ఉన్నాయి. అలక్ష్యంతో ఉన్నాయి. क्या बोलूं? Flippant. నాట్ సీరియస్. Not showing a serious. Yeah, halka lena, correct. Not showing any seriousness. No seriousness. గంభీరత అనేది లేదు. దేవుడు అనే గొప్ప దేవుడు అనే No respectful attitude in worship. గౌరవప్రదమైనటువంటి విధానం లేదు ఆరాధనలోని ప్రసంగంలో. Even in the ministration of the word, వాక్యం చెప్పడంలో కూడా ఎన్నో ఎటకారాలు, జోకులు. there is no respect, no seriousness at all. వారు గౌరవం కానీ, దేవుని వాక్యమైనటువంటి గౌరవం కానీ ఏమి లేదు. ఎటకారాలు, వేళాకోళాలు, జోకులు, అగౌరవం. And the leaders and the preachers are all wanting to get the crowd entertained and make them laugh and giggle and enjoy everything. వచ్చిన జనసమూహాలన్నిటిని కూడా ఆనందింపజేయడం, నవ్వించడం, కేవరింతలేయించడం, కవ్వించడమే జరిగిపోయింది. వాటితోటే సమయాన్ని గడిపేసి ఘనంగా జరిగేమని చెప్పుకుంటేవారు లాస్ట్లో. Very few places there's a preaching that will cause people to repent. కొన్ని స్థలాల్లో మాత్రమే పశ్చాత్తాపడేటువంటి ప్రసంగాలుగా జరిగేవి. There is no sin, they do not preach about sin. పాపము గురించి ఏమాత్రం కూడా ప్రసంగాలు లేవు. They don't preach about repentance. పశ్చాత్తాపం గురించి ప్రసంగించేవారు కాదు. Most of the preachers have no light, no revelation. అనేక మంది ప్రసంగికులకు ఈ వాక్య ప్రత్యక్షత లేదు, వెలుగు లేదు. No revelation of the purpose of God. దేవుని ఉద్దేశం గురించినటువంటి ప్రత్యక్షత వారికి తెలియదు. And the reality is, నిజమేంటంటే, we see so much of iniquity in the realm of holiness. పరిశుద్ధ స్థలములో ఎంతో భయంకరమైన అతిక్రమం, అక్రమం జరుగుతుంది. We heard so much about abomination in the holy place. Amen. పరిశుద్ధ స్థలంలో నిషేధించబడిన దాని గురించి గత కాలంలో కింద సంవత్సరం జూన్ నెలలో విన్నాం మనం. Now, as we heard even before, ఇంత ముందు విన్నాం కదా. But in all these gatherings, ఈ సమావేశాలన్నిటిలో God did not judge or kill anybody. దేవుడు తీర్పు తీర్చలేదు, ఎవరిని కూడా చంపలేదు ఆయన. He did not judge anybody or kill anybody. ఎవరిని తీర్పు తీర్చలేదు, ఆయన ఎవరిని చంపలేదు. किसी को मारा नहीं, किसी को న్యాయ भी नहीं किया. ఎవరిని చంపలేదు, ఎవరికి తీర్పు తీర్చలేదు. As the Lord did in the days of Nadab and Abihu. ఏ రీతిగా నాదాబు అబీహు సమయంలో చేశాడో ఆయన పాత నిబంధనలో. Amen. They brought in strange fire and they were judged by God immediately. వారు వేరొక అగ్ని తీసుకొచ్చారు, దేవుడు వారి మీద ఆయన తీర్పు తీర్చి చంపేశాడు. It did not happen as it happened in the church in Jerusalem. యెరూషలేము సంఘంలో జరిగినట్టుగా వీరి సభల్లో జరగడం లేదు. Ananias and Sapphira lied to the Holy Spirit. అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పారు, కానీ వాళ్ళు వెంటనే చచ్చిపోయారు, కానీ వీళ్ళకి ఏం అవడం లేదు. They were not judged by God. వారు దేవుని చేత తీర్పు తీర్చబడ్డారు. They were judged by God. Sorry. అననీయ సప్పీరాలు తీర్పు తీర్చబడ్డారు. But today, కానీ ఈ రోజున we don't find that happening. అది అలా జరగడం మనకు కనబడడం లేదు. There is so much of iniquity in the holy things of God today. ఈ రోజున దేవుని పరిశుద్ధ విషయాలలో అక్రమము, Listen very carefully. అపవిత్రత అనేది చేరుకుపోయింది. జాగ్రత్త వినండి పిల్లరా. We do not see and sense the life and the power of God in many things that are done in the name of the Lord. ప్రభు నామమున జరిగేటువంటి అనేక విషయాలలో దేవుని శక్తి గాని, దేవుని యొక్క జీవం గాని కనబడడం లేదు.
the life and power of God. దేవుని యొక్క శక్తి కానీ దేవుని యొక్క జీవం కానీ కనబడలేదు. We do not see there. అక్కడ మనకు కనబడలేదు. ఆ సభల్లో ఆరాధనల్లో Yes, we don't see. మనకు కనబడటం లేదు అవి. Though many things are done in the name of the Lord. అనేకమైనవి దేవుని నామం పేరిట జరుగుతున్నప్పటికీ. And we know one thing. ఒక విషయం మనం ఎరుగుదాం. Because the leaders సేవకులను బట్టి and the saints, పరిశుద్ధులను బట్టి, in other words, all the participants, అనగా దాని అర్థం పాల్గొన్న వారు అందరిని బట్టి, they are not focused on God. దేవుని మీద వారి దృష్టి కేంద్రీకరించడం లేదు. Because they are not honoring God. దేవునిని వారు గౌరవించడం లేదు And they were కాబట్టి centered not in the will of God. దేవుని చిత్తం మీద వారి దృష్టిని కేంద్రీకరించకపోవడం బట్టి, And also not given to the word of God. దేవుని వాక్యానికి తమను తాను అప్పగించుకోకపోవడం బట్టి You know what happened? ఏం జరిగిందో తెలుసా? They did not experience the sudden judgment of God. అకస్మాత్తు దేవుని యొక్క తీర్పును వారికి జరగడం లేదు. అన్ని They did జరిగిన not see that. అది చూడటం లేదు As వారు. it happened in Ananias and Sapphira, అననీయ సప్పీరా సమయంలో జరిగినట్టుగా, or it happened with Nadab and Abihu. నాదాబు అబీహు సమయంలో జరిగినట్టు We జరగడం don't లేదు. see that happening today. ఈ రోజున అలా జరగడం మనకు కనపడడం లేదు. But one thing happened. కానీ ఒకటి జరుగుతుంది. They killed that gathering that they had. They వారు destroyed that gathering. వారు కూడినటువంటి సమావేశాన్ని వారు చంపేస్తున్నారు. That gathering that was holy. పరిశుద్ధమైనటువంటి ఆ సమావేశము, That gathering that was for their growth. వారి ఆత్మీయ ఉన్నతి కోసం పోగొడినటువంటి That సమావేశం, which God had given them as holy unto them. పరిశుద్ధంగా దేవుడిచ్చినటువంటి ఆ సమావేశము, Iniquity has come into those things. ఆ వాటిలో అపవిత్రత And వచ్చేసింది. that very thing that is for their encouragement, edification has killed. They killed it. వారి ప్రోత్సాహం కోసం, క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడినటువంటి ఆ సమావేశం వారికి మృత్యుకు కారణంగా మారింది. ఆత్మీయమైన Usko marwa diya. వాళ్ళు చంపేశారు దాన్ని. They killed it. వాటిని చంపేశారు. ఆ సమావేశాలను అవన్నిటిని చంపేశారు. దేవుడిచ్చే వాటన్నిటిని. Many do not realize. అనేక మంది దీన్ని గుర్తించడం లేదు. So they go every time. వారు ప్రతిసారి They వెళ్తున్నారు, gather every time. ప్రతిసారి వారు But పోగొడుతున్నారు. it doesn't produce life. కానీ అక్కడ ఏ రకమైన జీవం అనేది రావడం లేదు. Rather, instead of life, it produces death. జీవము రావడానికి బదులుగా మరణం వస్తుంది. Spiritual decay and spiritual death. ఆత్మీయమైన క్షీణత, ఆత్మీయమైన మరణం జరుగుతుంది అక్కడ. That has become a part of their lives. అదే వారి జీవితానికి భాగమైపోయింది. ఇప్పుడు Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, the time is gone by సమయం అయిపోయింది. and you will be surprised. మీరు ఒక విషయం I have come ఆశ్చర్యపోతారు. only halfway నేను సగం మాత్రం చెప్పాను ఇవాళ ఇదంతా. and I know that నేను ఎరుగుదును. we can't go another half today. మిగిలిన సగం ఇప్పుడు ఇంకా చెప్పలేము మనం. సమయం అయిపోయింది. Amen. ఆమేన్. Praise God. వందనాలు. If you have got what we heard today, ఈ రోజు చెప్పబడినది కానీ మనకు అర్థమైతే it will do a great work in our lives. మన జీవితంలో గొప్ప పని చేస్తుంది. And as I said, time, I'm limited by time. నేను సమయానికి నాకు బంధించబడి ఉన్నాను. You know, in this realm of worship, ఈ యొక్క ఆరాధన in this స్థానంలో, realm of prayer, ప్రార్థనా వాతావరణంలో, in this realm, there is so much of iniquity. ఈ అపవిత్రత అనేది ఎక్కువ చేరిపోయింది. Iniquity. అపవిత్రత అనేది చేరిపోయింది. Amen. ఆమేన్. Can you agree or not? మీరు ఒప్పుకుంటారా లేదా? May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. I'm sure God is not condemning us. దేవుడు మనల్ని విమర్శించడం లేదు. God doesn't want to leave us with guilt from here, ఇక్కడి నుంచి దోషారోపణతో మనల్ని వదిలిపెట్టాలనుకోవడం లేదు ఆయన. but He wants to deliver us. ప్రభు మనల్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. Yes or no? అవునా కదా? He wants us to arise. మనల్ని లేవాలని కోరుతున్నాడు He ఆయన. doesn't want us to be under. మనం కింద ఉండ అనుకోలేదు, అణిగిపోయిన రోజు తెలుసుకోలేదు. Overcome. కాబట్టి That జయించాలనుకుంటున్నాడు. is the burden of the Spirit with which this word has come to us. ఆ భారంతో, ఆత్మ భారంతో ఈ వాక్యం మన దగ్గరికి వచ్చింది. You know, the persistent effort of the enemy, we must overcome. His effort is to somehow involve us with the self-interest, with that self-interest in the things of God.
మన సొంత ఇష్టాలు స్వప్రయోజనాలతో సాతానుడు చెలగాటమాడి వాటి ద్వారా అపవిత్రత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం విరోధంగా So పోరాడాలి. stir up, brothers and sisters. ప్రోత్సహించబడిన ప్రియులారా, Stir up as the word is coming unto us. మన దగ్గరికి దేవుని వాక్యం వస్తున్నప్పుడు ప్రోత్సహించబడి లేద్దాం. Stir up yourself with the help of the Holy Spirit and the word. పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా ప్రోత్సహించబడి లేద్దాం. You are given with all the power over the enemy. శత్రువు అంతటి మీద మీకు అధికారము ఇవ్వబడింది. Yes. But the tragedy is, విషాదకరం ఏంటంటే we continue to be victimized by the efforts of the enemy. శత్రువు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో కూడా మనం బాధితులుగా ఉంటున్నాం. Victimized by some sin of the past. గతపు పాపముల చేత మనం బాధితులమై ఉంటున్నాం. Victimized by the natural man. స్వాభావిక మనుషుల ద్వారా బాధితులమయ్యాం. Victimized by the self-interest. మన యొక్క సొంత ప్రయోజనాల ద్వారా బాధితులమయ్యాం. Victimized by the dust nature. ఈ యొక్క ధూళి స్వభావం ద్వారా బాధితులమయ్యాం. But God has given you the power, O daughter of Zion. సియోను కుమారి, దేవుడు నీకు శక్తినిచ్చాడు. లెమ్మో. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. May God help us. ప్రభు మనకు సహాయం Shall we all చేయాలి. stand up in His presence? మనం అందరం లేచి నిలబడదామా Hallelujah. ఆయన సన్నిధిలో. God leads, we will see again. But may God help us. దేవుని చిత్తం అయితే తర్వాత చూద్దాం. వచ్చే ఆదివారం చూద్దాం. వందనాలు యేసయ్యా. Thank you, Lord Jesus. Hallelujah. వందనాలు యేసయ్యా. Let's be thankful to God. How many of you are thankful for this word today? ఈ వాక్యాన్ని బట్టి మనలో ఎంతమంది కృతజ్ఞత చెల్లించగలరు? How many of us are thankful to God for this word? ఈ వాక్యాన్ని బట్టి మనలో ఎంతమంది దేవునికి ధన్యవాదాలు Hallelujah. Are you చెల్లించగలరు? thankful? మీరు కృతజ్ఞత స్వభావం Let's కలిగిన thank the Lord for this word. ఈ వాక్యాన్ని Lord, బట్టి thank you ప్రభువుకు for వందనాలు. speaking to me. ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు. Thank you for your word, O God. నీ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. Lord, help me to respond to your voice. నీ స్వరానికి మేము Through thy word ప్రతిస్పందించినట్లు that has come to me in your great love. నా దగ్గరికి నీ ప్రేమతో వచ్చినటువంటి వాక్యానికి నేను ప్రతిస్పందించినట్లు నాకు సహాయం చేయు నాయనా. హల్లెలూయా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Lord Jesus. Hallelujah, Lord Jesus. వందనాలు యేసయ్యా. Oh God, may God help all of us, brothers and sisters. మనందరికీ ప్రభు సహాయం చేయను గాక. You know, let's be available to the Spirit. I'm sure as you are hearing God's voice today, దేవుని స్వరం the వింటున్నప్పుడు Holy Spirit has been with you పరిశుద్ధాత్మ దేవుడు and నీతో in ఉన్నాడు. you, showing you నీలో ఉన్నాడు, నీకు చూపిస్తున్నాడు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు అన్నది. that very thing that God has given you, దేవుడు నీకు ఇచ్చిన the పరిశుద్ధాత్మ very వరం. gift. ఆ యొక్క వరము ఎక్కడ మనం అపిత్రం చేశామో చూపిస్తున్నాడు. Are we possessive of it? మనం దాని మీద ఆక్రమణ చేసి కూర్చున్నామా? We have let defilement to come there of self-interest, possessiveness. మన సొంత ఇష్టాలను బట్టి దాని మీద ఆక్రమణ చేసుకోవడం బట్టి అపవిత్రతను తీసుకొచ్చామా? Lay it on the altar, brothers and sisters. బలిపీఠం మీద పెడదాం ఇప్పుడు ప్రియులారా. Oh, may God help me to do that. ప్రభు నాకు సహాయం చేయను గాక దీని విషయంలో. To let go. దానిని పోనివ్వడానికి. Maybe that is holding God back. దేవుడు దగ్గర నుంచి వెనక లాగుతున్నానేమో. Thank you, Jesus. దేవుడు అడుగుతున్న దాన్ని వెనక లాగుతున్నానేమో. Lord, I will let go. ప్రభువా, నేను దాన్ని పోనిస్తాను. I do not want. నాకు వద్దు నాయనా. I do not want నాకు వద్దు నాయనా. iniquity in holy things, Lord. My పరిశుద్ధ self-interest. పరిశుద్ధమైన విషయాలలో నా స్వంత ప్రయోజనం ఇష్టం ద్వారా అపవిత్రత నాకు వద్దు. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. వందనాలయ్యా. Just because he let go that son, the son became, that seed became like the sand of the sea.
అతని కుమారుడిని పానివ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ ఒక్క కుమారుడు సముద్రపు రేణుల వలె మార్చబడ్డాడు. హల్లెలూయా. Lay it down, brother, sister. సహోదరి సహోదరుడా, బలిపీఠం మీద పెట్టే Let go, పోనీ, that he may release ఆయన నీకు విడుదల చేయనట్లు that which is for you and for others through you. నీకును నీ ద్వారా ఇతరులకును ఆయన పెట్టిన దానిని నీవు Many పొందినట్లు things. నీ Worship, బలిపీఠం మీద పెట్టు. prayer, వందనాలు ప్రభు. many things. అనేక విషయాలు Very searching. మనల్ని పరిశోధించే వాక్యం ఇది. Oh, God may bring us to places of true turning and returning, repentance. దేవుడు మనలను ఆ పశ్చాత్తాపం తీసుకొచ్చును గాక. Arise. లెమ్ము. Thank you, Lord Jesus. May God help us. ప్రభు మన Shall we all సహాయం. just pray together? మనందరూ కలిసి ప్రార్థన Hallelujah. చేయగలమా? Kurabaka. Just thank the Lord. ప్రభుకు వందనాలు Thank the తెలియజేద్దాం. Lord and then take time as you find time. తర్వాత Take సమయం time చూద్దాం. to really search your heart along with the word of God as we దేవుని go back. వాక్యం ద్వారా నీ హృదయాన్ని పరిశీలించుకోవడానికి టైం తీసు. Thank Him, Lord. Thank you for your word. దేవానికి వందనాలు వాక్యం Your బట్టి. searching word of God. పరిశోధించి నీ వాక్యాన్ని Your బట్టి Holy వందనాలు. Spirit has reminded me. పరిశుద్ధాత్మ దేవుడు And నాకు I need జ్ఞాపకం to చేశాడు. spend more time with you, Lord. Help me to do that. ప్రభువా నీ వాక్యం that be తోటి our నాకు short prayer. ఎంతో సమయం గడపాలి, నాకు సహాయం చేయను ఆయన. Hallelujah, Lord Jesus. వందనాలు తండ్రి. Bless your name, Lord. ఓ, నీ నామానికి వందనాలు Your తండ్రి. faithfulness, O God. నీ విశ్వాసతను Bless బట్టి you, my Father. వందనాలు Help me, తండ్రి. Lord. వందనాలు. Help me, Lord, I pray for. నాకు Oh, సహాయం every చేయను నాయనా. dust, oh God. నాలో ఉన్న సమస్త ధూళిని Every తొలగించు. self-interest, Lord. స్వంత ఇష్టములను తొలగించు నాయన. Help me, Father. నాకు సహాయం చేయండి. Worship you, bless you, Lord Jesus. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. Thank you, my God. Thank you, Lord. Request Brother Sam Russell to come forward. Precious word. To God, we repent before Thee for holding back those things which belong to Thee. That which is holy, You have given to us the gifts. You've given to us worship and prayer. But we have held back. We thank You for that glowing experience of Abraham. Oh, he did not hold back. And therefore, Lord, You did not hold back that which You had promised to him. And he came on to a higher and holier ground. Oh God, we thank You. We thank You for all that You have spoken and ministered in the power of Your Holy Spirit. We thank You for the opportunity that You gave us, O God, to pray our prayer of repentance unto Thee. We do not want to hold back, Lord. We want to let go of it, lest we bring iniquity into the holy things of Thine. We see, Lord, that the enemy is out to steal and to kill and to destroy. He comes to bring compromise in the things which pertain to Thee and Thy kingdom, Thy name and Thy glory. O God, we want to stand on that holy ground. We want to resist the enemy, that he will flee from us. O God, we pray for grace and mercy and strength in these days, that we will hold on to Thy word, and we will arise, and we will awake, we will shake off the dust that is upon us. And O God, we would sit not on the floor, not on the ground, but on the throne of Thy glory, Lord. Oh, that is the place to which You are calling Your church. We want to be a part of that which You have given to us, Lord, that privilege, that honor, O God.
Oh, we thank you, Father. We praise thee and bless thee. We worship thee and we give you thanks even for thy precious word. Continue to minister to us. Continue to take us into places where we would, Lord, we would see our own lives. I would see my own life. I would repent before you and seek your face earnestly, that, Lord, I would maintain the things that are holy. Oh God, come to a place holier and higher than ever before by letting go of those things which you have entrusted to my care. We thank you, Lord, we thank you for the engrafted word that is able to build us up in the most holy faith. Oh God, we thank you. Thank you, Father. I praise thee and bless thee. We worship thee and we give you thanks. In Jesus' most precious name. Amen.